ఒకానొక సమయంలో పరమాత్మ సంకల్పం వల్ల సౌనకాది మొదలైన అనేక మంది ఋషులు నైమిసారణ్యం చేరారు. అక్కడ సత్రయాగం ప్రారంభించారు. అక్కడికి సూత మహర్షి వచ్చారు. సౌనకాదులు సూతుని ఆహ్వానించి అర్ఘ్యపాద్యాలిచ్చి సత్కరించారు. అతడు సుఖాసీనుడయ్యాడు. అప్పుడు అందరిలోనూ పెద్దవాడైన సౌనకుడు సూతుని ఉద్దేశించి ఇలా అన్నాడు: సూత, నువ్వు చాలా అదృష్టవంతుడివి. వేదవేత్తలలో శ్రేష్ఠుడైన వ్యాసుల వారికి ప్రియశిష్యుడివి. బ్రహ్మవేత్తలైన అనేక మంది మహర్షులను సేవించిన వారికి కూడా ప్రీతిపాత్రుడు అయ్యావు. వారి వల్ల నీవు అనేక విషయాలు తెలుసుకున్నావు. అయ్యా సూత మహర్షి, సాత్వతులకు ప్రభువైన శ్రీమన్నారాయణుడు ఈ లోకంలో శ్రీకృష్ణ పరమాత్మునిగా అవతరించాడు కదా. శ్రీకృష్ణుడు అవతారం చాలించాక జ్ఞానమనే వెలుగు నశించి అజ్ఞానమనే చీకటి ఆవరించింది అన్నాడు. ఈ మాటలు విన్న సూతుడు మాట్లాడుతూ, ఓ మహర్షి, ఆ చీకటిని పోగొట్టి మానవులకు జ్ఞానమనే వెలుగు ఇవ్వడానికి ఇప్పుడు భాగవతమనే సూర్యుడు ఉదయించాడు. మా గురువర్యులైన వ్యాసుల వారు రచించగా ఆయన కుమారుడైన సుఖమహర్షి పరీక్షిత మహారాజుకు చెప్పి ఆయన దుఃఖాన్ని పోగొట్టాడు. సూతుడు చెప్పిన ఈ మాటలు విన్న సౌనకుడు, సూతమహాత్మా, నువ్వు భక్తులలో శ్రేష్ఠుడివి. సుకుడు చెప్పిన శ్రీ భాగవత పురాణాన్ని మాకు వినిపించు అని కోరాడు. సౌనకాది మహర్షుల కోరిక విని సూతుడు సంతోషించి శ్రీ భాగవత పురాణాన్ని వినిపించడానికి ఉపక్రమిస్తూ ముందుగా తనకి భాగవతం తెలియజేసిన సుఖయోగీంద్రుడికి నమస్కరిస్తూ భాగవతాన్ని ప్రారంభించాడు. వ్యాస భగవానుడు శ్రీ మహావిష్ణువు అవతారాన్ని వర్ణిస్తూ భాగవతం అనే మహాపురాణాన్ని రచించాడు. ఇది వేదాలతో సమానమైంది. వ్యాసుల వారు అన్ని వేదాలలోనూ రామాయణ మహాభారతాలలోనూ ఉన్న తత్వాన్ని సంగ్రహించి భాగవతంలో నిక్షేపించారు. ఈ భాగవతం అత్యంతం మంగళప్రదమైంది, భక్తులకు కొంగు బంగారమైంది. దీనిని రచించాక వ్యాసుడు దీనిని ఎవరికి నేర్పితే మానవాళికి పరమహితమవుతుంది అని ఆలోచించాడు. అందుకు తగినవాడు ఆత్మజ్ఞానుల్లో శ్రేష్ఠుడైన తన కుమారుడు సుకుడే అని నిర్ణయించాడు. సుకుడికి ఈ పురాణం నేర్పాడు. అలా నేర్చుకున్న ఈ పురాణాన్ని సుకుడు నిత్యం పారాయణ చేసి ఆనందించేవాడు. గంగా తీరంలో ప్రాయోపవేశం చేసి కూర్చున్న పరీక్షిత్తుకి ఈ భాగవతాన్ని సుకుడు వివరించాడు. సుకుడి అనుగ్రహం వలన విన్నదానిని మనసులో పదిలపరుచుకున్నాను. అలా సుకుడి వలన నేర్చుకున్న దానిని అతిక్రమించకుండాను, ముఖ్యమైన విషయాలేవి వదలకుండాను మీకు చెప్తాను. ఆ విధంగా నా బుద్ధిని నడిపించమని పరమాత్మని ప్రార్థిస్తున్నాను. మహర్షులారా, యుగాలు 4: కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. ఈ 4 యుగాలను కలిపి ఒక మహాయుగం అంటారు. ఒక మహాయుగం గడవగానే మరొక మహాయుగం ప్రారంభమవుతుంది. అలా వచ్చిన 3వ మహాయుగంలోని ద్వాపరయుగం చివరి భాగంలో పరాశర మహర్షి వలన సత్యవతి అనే ఆమెయందు వ్యాసుడు జన్మించాడు. ఆయన యమునా నదీ ద్వీపంలో జన్మించాడు. అందువలన అతన్ని ద్వైపాయనుడు అంటారు. నల్లగా ఉంటాడు గనక కృష్ణ ద్వైపాయనుడు అంటారు. అంతవరకు ఒకే రాశిగా ఉన్న వేద మంత్రాలని 4 భాగాలుగా విభజించి వాటికి ఒక క్రమం ఏర్పరిచాడు. వేదాలను వ్యసించడం వలన అతన్ని వ్యాసుడని అంటారు. ఆ వ్యాసుడు మహాజ్ఞాని. అతడు శ్రీహరి అవతారం. అతడికి కొంతకాలంగా మనసులో ఒక దిగులు ఏర్పడింది. అది అంతకంతకు ఎక్కువవుతోంది. ఒకరోజు ఆయన ప్రాతకాల విధులు నిర్వర్తించి సూర్యోదయ సమయానికి తన ఆశ్రమ సమీపంలో ఇతరుడెవరూ లేని ఏకాంత ప్రదేశంలో కూర్చున్నాడు. తనకెందుకు ఇలా దిగులు కలుగుతోందో అని ఆలోచించాడు. తాను అంతవరకు చేసిన పనిని సింహావలోకనం చేసుకున్నాడు. వేదమంత్రాలను 4గా విభజించాడు. ఋగ్వేదాన్ని పైరుడికి, యజుర్వేదాన్ని వైశంపాయనుడికి, సామవేదాన్ని జైమినికి, అథర్వ వేదాన్ని సుమంతుడికి నేర్పాడు. ఆ 4 నుంచి వారి శిష్యులు అలా పరంపరంగా అధ్యయనం చేసి లోకంలో వ్యాపింపజేశాడు. దాంతో ఒక్కో వేదం మళ్ళీ అనేక శాఖలై పలు వేద శాఖలని అభ్యసించేవారు బయలుదేరారు. వేదాలు అందరికీ అర్థం కావు. అటువంటి వారి కోసం వ్యాసుడు సకల వేదసారము, పంచమ వేదము అని ప్రఖ్యాతిగాంచినది అయిన మహాభారతం అనే మహేతిహాసం రచించాడు. దానిని వైశంపాయనుడికి ఉపదేశించాడు. నేను క్రమం తప్పకుండా అగ్నుని పూజించాను, గురువులను సేవించాను.
విద్యుక్త ధర్మాలను ఏమరపాటు లేకుండా నిర్వర్తించాను. ఇంత చేసినా నేను చేయవలసిందంతా చేయలేదేమోనని దిగులు నన్ను బాధిస్తోంది. దీనికి కారణమేమిటో తెలియడం లేదు అనుకుని నిట్టూర్చాడు వ్యాసుడు. అంతలో అక్కడికి దేవర్షి నారదుల వారు వచ్చారు. దిగులుగా ఉన్న వ్యాసుని చూశాడు. వ్యాస, నువ్వు ఇతరులెవరికి ఊహించడానికి కూడా సాధ్యం కాని లోకోపకరమైన పనులు ఎన్నో చేశావు. బ్రహ్మతత్వం తెలుసుకున్నావు. అందరూ నువ్వు కృతార్థుడివయ్యావు అనుకుంటున్నారు. ఇంత చేసి కూడా నువ్వు చేయవలసిందేదో మిగిలిపోయినట్లు, ఆ లోటేమిటో తెలియనట్లు ఎందుకు దిగులుగా ఉన్నావు అని అడిగాడు నారదుడు. అప్పుడు వ్యాసుడు, దేవర్షి, నువ్వు చెప్పింది నిజమే. చాలా కాలంగా నాకు దిగులుగానే ఉంది. ఎందుకలా ఉందో తెలియడం లేదు. నువ్వు బ్రహ్మ మానసపుత్రుడివి, శ్రీమన్నారాయణుడికి పరమ భక్తుడివి. నీకు ఎవరి మనస్సులో ఏముందో తెలుసుకునే శక్తి ఉంది. నా దిగులుకి కారణమేమిటో నువ్వే చెప్పు అన్నారు వ్యాసుల వారు. నారదుడు శశభిషలు లేకుండా వ్యాసుడికి వాస్తవం చెప్పాడు. పరాశరపుత్ర, నువ్వు చతుర్విధ పురుషార్థాల గురించి చెప్పావు, ధర్మాన్ని వివరించి చెప్పావు, జ్ఞానాన్ని చక్కగా విశ్లేషించి చెప్పావు. అయితే ధర్మం గురించి, జ్ఞానం గురించి ఎంత తెలుసుకున్నా దాని వలన శ్రీహరి ప్రసన్నుడు కాడు. నీకొక ఉదాహరణ చెప్తాను. లోకల్లో 2 రకాల తీర్థాలున్నాయి. ఒకటి కాకులు వాలే తీర్థం, రెండవది రాజహంసలు సంచరించే మానస సరోవరం వంటి పవిత్రమైన తీర్థం. రచనలు కూడా అలాగే 2 రకాలుగా ఉంటాయి. కొందరు చదువుతుండగానే మనసును ఆకర్షించే మాటలు గుప్పించి అలంకారాల విన్యాసంతోనూ రసబంధురంగానూ పైకి పసందుగా కనిపించే రచనలు చేస్తారు. వాటిలో శ్రీహరిని గురించి పొరపాటునైనా ఒక్క మాట చెప్పరు. అటువంటి రచనలు దొరికినది ఏదైనా, ఎటువంటిదైనా తినేసి కడుపు నింపుకుంటే చాలనుకునే కాకులు వారే తీర్థాల వంటివి. కొందరి రచనల్లో భాషా చమత్కారాలు ఉండకపోవచ్చు, అలంకారాలు సొగసులు కనిపించకపోవచ్చు, వ్యాకరణ దోషాలు ఉండవచ్చు, అక్కడక్కడ భాష దోషాలు కూడా ఉండొచ్చు. కానీ వాటిలో ప్రతి శ్లోకంలోనూ శ్రీహరిని తలపించే మాటలుంటాయి, ఆయన నామాలుంటాయి. అటువంటి రచనలు రాజహంసల్ని ఆకర్షించే మానస సరోవరాల్లాంటివి. ఆ రచనలు ప్రజల పాపాలు పోగొడతాయి. వాటిని సాధుపురుషులు తన్మయులై గానం చేస్తారు. ఇంకొకరు గానం చేస్తే వింటారు. ఎవరైనా చెప్పమంటే పొంగిపోతూ చెప్తారు. నువ్వు అనేక కామ్యకర్మల గురించి పదే పదే చెప్పావు. నీకు పూజ చేస్తాను, నాకు ఈ కోరిక తీర్చు అని భగవంతుని కోరి ఇచ్చిపుచ్చుకునే వర్తకం వంటి కర్మల గురించి చెప్పావు. ఆ కర్మల వలన కోరికలైతే తీరవచ్చు, కానీ మనస్సుకి శాంతి ఉండదు. నువ్వు ఇంతవరకు చేసిన రచనల వలన మానవులు కామ్యకర్మలు చేయడమే తమ కర్తవ్యమని భ్రమపడుతున్నారు. పుణ్యం వస్తుందని, స్వర్గలోకవాసం లభిస్తుందని ఆశతో యజ్ఞాలు చేస్తున్నారు, దేవాలయాలు కడుతున్నారు, నూతులు చెరువులు తవ్విస్తున్నారు, దానాలు చేస్తున్నారు. వాటి వలన పుణ్యమైతే తప్పకొస్తుంది, స్వర్గలోకవాసము కలుగుతుంది, అందులో సందేహం లేదు. కానీ సర్వసుఖాలు అనుభవిస్తున్న ప్రతి క్షణము ఆ పుణ్యం తరిగిపోతూ ఉంటుంది. పుణ్యమంతా చెల్లిపోయాక వారి స్వర్గలోకవాసం గడువు తీరిపోతుంది. వారు మళ్ళీ భూలోకంలో పుడతారు. పూర్వజన్మ సంస్కారం వలన మళ్ళీ పుణ్యాలు చేస్తారు, స్వర్గానికి వెడతారు, మళ్ళీ భూలోకానికి వస్తారు. ఇలా చక్రంలో ఆకుల్లా పైకి కిందకి తిరుగుతూ ఉంటారు. అంతేగాని శ్రీహరి పాదాలు ఆశ్రయించిన వారు పొందే సత్యమైన నిత్యమైన ఆనందాన్ని వారు పొందలేరు. అటువంటి ఆనందం కేవలం ఫలాపేక్ష లేని భక్తి వలన మాత్రమే లభిస్తుంది. అందుకు నేనే ఉదాహరణ. నా గతం గురించి చెప్తాను విను అని నారదుల వారు తన గతాన్ని గురించి చెప్పడం ప్రారంభించారు. ఇంతకు ముందు కల్పంలో నేనొక దాసిపుత్రుణ్ణి. నా తల్లి పనిచేసే ఇంటి యజమాని శ్రోత్రియుడు. ఆయన ఇంటికి ఒక వర్షాకాలంలో కొందరు వేదవేత్తలైన యోగులు వచ్చారు. మా యజమాని వారికి సేవ చేయమని నన్ను నియమించాడు. అప్పుడు నా వయసు 5 సంవత్సరాలు. అయినా నేను అల్లరి చేయకుండా ఆట వస్తువుల మీద ఆసక్తిని నిగ్రహించి ఆ యోగులకు సేవ చేశాను. వారు భుజించగా మిగిలిన అన్నం తింటూ వారి పాత్రలు తోమి శుభ్రం చేసి వారి అనుష్ఠానానికి అన్ని అమరుస్తూ ఉండేవాడిని. వారు చెప్పుకునే మాటలు శ్రద్ధగా వింటూ ఉండేవాడిని. ఆ యోగులు సంతతము మనోహరమైన కృష్ణగాథలు గానం చేసేవారు.
నా యందు దయతో నన్ను తమ సమీపంలో కూర్చుని విననిచ్చేవారు. అలా వినగా వినగా నాకు కృష్ణభక్తి అలవడింది. ఈ లోకం, ఈ శరీరం, తల్లి కొడుకు అనే బంధం ఇవన్నీ మిథ్య అని అవిద్య వలన, అజ్ఞానం వలన కల్పించుకున్నవని తెలిసింది. ఆ యోగులు వర్ష ఋతువు, శరదృతువు 4 నెలలు మా యజమాని ఇంటి వద్ద ఉండి ఆ తర్వాత వెళ్ళిపోయారు. వారికి నా వినయం, వారి పట్ల నాకున్న భక్తి శ్రద్ధలు నచ్చాయి. ఆ యోగులు చెప్పినది నేను నిత్యం మననం చేసుకున్నాను. నా ఆలోచనల తీరు మారిపోయింది. నా తల్లికి చదువు రాదు. ఆమెకు తెలిసిందల్లా ఉదయం నుంచి సాయంత్రం వరకు యజమాని చెప్పిన పనులు చెయ్యడము, అతడు పెట్టిన తిండితో నన్ను పోషించడము, మిగిలినది తాను తినడమును. నాకు మానసికంగా లోకంతో సంబంధం పోయింది. అయినా నా తల్లి ప్రేమ బంధానికి కట్టుబడి ఆమెను వదిలి వెళ్ళలేకపోయాను. ఒకరోజు ఆమె పాలు పెతకడానికి గోశాలకు వెడుతుంటే దారిలో విషసర్పం ఆమెను కరిచింది. ఆమె మరణించింది. నాకు ఈ లోకంలో ఉన్న ఒకే ఒక బంధం పోయింది. నేను ఒంటరిగా ఉత్తర దిశలో బయలుదేరాను. అనేక వనాలు, గ్రామాలు, నగరాలు దాటి వెడుతున్నాను. ఒక భయంకరారణ్యంలో వెడుతూ ఉంటే శరీరం అలసిపోయింది. దాహంతో గొంతెండిపోయింది. అడుగులు పడడం లేదు. అయినా అలాగే కాళ్ళిడ్చుకుంటూ ముందుకు సాగాను. ఒక మంచినీటి సరస్సు కనబడింది. ఆ సరస్సులో స్నానం చేసి కడుపు నిండా నీరు తాగాను. పైకి వచ్చి సరస్సు గట్టున భగవద్ధ్యానం చేసుకుంటూ కూర్చున్నాను. భగవంతుని పొందాలనే ఆర్తితో నన్ను నేను మరిచిపోయాను. ఎంతసేపు అలా ఉన్నానో తెలియదు. ఉన్నట్టుండి నా హృదయంలో శ్రీహరి ప్రత్యక్షమైన భావన కలిగింది. నా చుట్టూ అడవి లేదు, ఎదురుగా సరస్సు లేదు, గట్టు మీద నేను లేను. అంతటా శ్రీహరే, అంతా దైవమాయే, వేరేదీ లేదు అనిపించింది. ధ్యానం చేస్తున్న నాకు ధ్యానింపబడే శ్రీహరికి భేదం తెలియలేదు. ఒక్కసారి శరీరమంతా రోమాంచితమైంది. మనసు అనిర్వచనీయమైన శాంతిని పొందింది. అంతలోనే ఆ రూపం అదృశ్యమైపోయింది. ఆ రూపం మళ్ళీ చూడాలని మనసుని ఏకాగ్రం చేసి ప్రయత్నించాను. ఎంత ప్రయత్నించినా ఆ రూపం మళ్ళీ కనబడలేదు. దుఃఖం ముంచుకొచ్చింది. గుండె పగిలేలా ఏడ్చాను. అప్పుడు ఆకాశం నుంచి గంభీరమైన వాక్కు ఇలా వినిపించింది: ఓయి వెర్రివాడా, ఈ లోకంలో ఉండగా ఈ కళ్ళతో నన్ను దర్శించలేవు. ఇంత చిన్న వయసులో నీకు ఏర్పడిన భక్తికి మెచ్చి నీ హృదయంలో ఒక్క లిప్తకాలం ప్రత్యక్షమయ్యాను. నీకు ప్రయోజనాపేక్ష లేని భక్తి కలిగించడానికే అలా ప్రత్యక్షమయ్యాను. కొంతకాలానికి నువ్వు పాంచభౌతికమైన శరీరం విడిచి నాకు పార్షదుడివి అవుతావు, నాకు అనుయాయివి అవుతావు. నీ మనస్సు సదా నా మీదనే లగ్నమై ఉంటుంది. నువ్వు ఈ శరీరాన్ని వదిలేసిన నా అనుగ్రహం వలన నీకు ఈ జన్మలో జరిగినవన్నీ గుర్తుంటాయి. కొంతకాలానికి నేను మరణించాను. ఆ కల్పం పూర్తి కాగానే నేను బ్రహ్మదేవుల్లో ప్రవేశించాను. ఆయన సృష్టి చేయాలని సంకల్పించగానే నేను, మరీచి మొదలైన మహర్షులు బ్రహ్మ నుంచి పుట్టాము. స్వరబ్రహ్మమే అలంకారంగా గల ఈ వీణని నాకు పరమాత్మ అనుగ్రహించాడు. దీని మీద సప్త స్వరాలు పలికిస్తూ శ్రీహరి గాథల్ని పాడుకుంటూ ముల్లోకాలలోనూ సంచరిస్తాను. ఆ గాథలు పాడుతుంటే శ్రీహరి నా హృదయంలో సాక్షాత్కరిస్తాడు. వ్యాస, మానవుడి మనస్సు చంచలంగా ఉంటుంది. అది ఎంత అనుభవించినా తీరని కోరికల వలె పరుగులు పెడుతుంది. కామము, క్రోధము, లోభము వంటి వాటి వలన మానవుడు ఆనందిస్తున్నానని భ్రమపడుతూ నిత్యం మనస్సుని గాయపరుచుకుంటూనే ఉంటాడు. అటువంటి మనస్సుకి ప్రాణాయామ ప్రత్యాహారాల సాధన గాని, యమ నియమాలు నిష్ఠగా పాటించడం గాని ఊరటనివ్వవు. ఎట్టి వారికైనా శ్రీహరి పట్ల నిష్కామమైన భక్తి అంటే కోరికలకి అతీతమైన ప్రేమ, అది ఒక్కటే జీవితకాలంలో సాంత్వనిస్తుంది, రక్షణనిస్తుంది. వారి బాధ్యత శ్రీహరి స్వయంగా వహిస్తాడు. నా జన్మ గురించి, నా సాధన గురించి నువ్వు అడిగినదంతా చెప్పాను. నువ్వు భగవంతుడి పట్ల స్థిరమైన భక్తి కలిగించే భక్తి వేదాన్ని రచించు. నిన్ను బాధిస్తున్న దిగులు పోతుంది, మనస్సుకు శాంతి కలుగుతుంది అని చెప్పి వ్యాసుడి వద్ద సెలవు తీసుకుని నారదుడు తన వీణ మీద నారాయణ మంత్రం పలికిస్తూ వెళ్ళిపోయాడు అని సూతులు వారు చెప్పారు. ఆ తర్వాత వ్యాసుడు ఏం చేశాడు అని శౌనకుడు అడిగాడు. సూతుడిలా చెప్పసాగాడు:
సరస్వతీ నది పడమటి తీరంలో ఒక బదరీవనం ఉంది. ఆ వనంలో వ్యాసుడి ఆశ్రమం ఉంది. ఆ ఆశ్రమం పేరు సమయాప్రాసం. వ్యాసుడు తన ఆశ్రమంలో కూర్చొని ఆచమించాడు. మనస్సుని ఏకాగ్రం చేశాడు. ఆయన హృదయ ఫలకం మీద ఆదిపురుషుడైన పరమేశ్వరుడు ఆయనని ఆశ్రయించి ఉన్న మాయా కనబడ్డాయి. మానవుల జీవితకాలంలో సుఖశాంతులు పొందడానికి, తరువాత జనన మరణాల చక్రభ్రమణం నుంచి బయటపడడానికి భక్తి ఒక్కటే మార్గమని వ్యాసుడికి స్పష్టమైంది. ఆయన మానవాళికి మేలు చేయడానికి భక్తి వేదంగా శ్రీమద్భాగవత మహాపురాణం రచించాడు. భాగవతాన్ని వింటుండగానే మానవులకి శ్రీకృష్ణుడిపై భక్తి ఉదయిస్తుంది. గతానికి సంబంధించిన శోకం, వర్తమానంలోని మోహం, భవిష్యత్తుని గురించిన భయం తొలగిపోతాయి. వ్యాసుడు అలా కూర్చుని భాగవతాన్ని బ్రహ్మజ్ఞాని అయిన తన కుమారుడు శుకుడికి ఉపదేశించాడు. సౌనకుడికి సందేహం కలిగింది. సుఖయోగి బ్రహ్మజ్ఞాని. ఆయన కొత్తగా తెలుసుకోవాల్సింది ఏమీ లేదు. ఆయనకి దేని మీద కోరిక లేదు. అటువంటి వాడికి వ్యాసుడు ఈ భాగవతాన్ని ఎందుకు నేర్పాడు? ఆయన నేర్పుతున్నాడు సరే, కానీ ఏ కోరిక లేని శుకుడు ఏమి ఆశించి ఈ పురాణమంతా నేర్చుకున్నాడు అని అడిగాడు. సూతుడు దానికి సమాధానం చెప్పాడు. శ్రీహరిగాథలు ఎంత మధురంగా ఉంటాయంటే అవి పరమ విరాగులైన యోగుల హృదయాలను కూడా కట్టిపడేస్తాయి. శుకుడు కూడా అలాగే శ్రీహరిగాథల యందు అనురక్తి కలిగి భాగవతం నేర్చుకున్నాడు. దానిని నిత్యం అధ్యయనం చేసి ఆనందించాడు. అది సరే, మీకిప్పుడు పరీక్షిత్ జన్మము, అతడు చేసిన గొప్ప పనులు, అతడు ప్రాయోపవేశం చేయడానికి గల కారణము చెప్తాను. కురుక్షేత్ర మహాసంగ్రామం ముగిసింది. 11 అక్షోహిణుల కౌరవ సైన్యంలో అశ్వత్థామ, కృతవర్మ, కృపాచార్యుడు, దుర్యోధనుడు మాత్రమే మిగిలారు. భీముడు తన ప్రతిజ్ఞ నెరవేర్చుకున్నాడు. భయంకరమైన గదాయుద్ధంతో దుర్యోధనుడి తొడలు విరగ్గొట్టాడు. పాండవుల రాజ్యం కాజేసి తాను రారాజునని విర్రవీగిన దుర్యోధనుడు అయ్యో పాపం అనే దిక్కు కూడా లేకుండా నిర్జనమైన అరణ్యంలో చెరువుగట్టున తొడలు విరిగి కొన ప్రాణంతో కొట్టుకుంటున్నాడు. అతన్ని వెతుక్కుంటూ వచ్చిన 3 వీరులు ఆ స్థితిలో ఉన్న రాజును చూసి చలించిపోయారు. దుర్యోధనుడు తన జీవితకాలంలో నిత్యం అనేక మంది దాసదాసీల సేవలందుకున్నాడు. విలాసవంతమైన జీవితానికి అలవాటు పడ్డవాడు. ఎక్కడికి వెళ్ళినా విశేషమైన పరివారంతో వైభవంగా వెళ్ళేవాడు. అటువంటి వాడు ఎక్కడో అడవిలో చెరువుగట్టున ఒంటరిగా తొడలు విరిగిన బాధతో విరవిల్లాడుతూ దిక్కులేని వాళ్ళ పడి ఉండి అనుక్షణం మృత్యువు కోసం ఎదురుచూస్తూ ఉంటే వారికి జాలి వేసింది. కృతవర్మ, కృపాచార్యుడు అది దుర్యోధనుడి స్వయంకృతాపరాధమే అని మనస్సుని సమాధానపరుచుకున్నారు. స్వయంగా దురాభిమాని, చిన్నతనం నుంచి దుర్యోధనుడికి సన్నిహితుడు అయిన అశ్వత్థామ అలా అనుకోలేదు. రాజు అనుభవిస్తున్న అతి దీనమైన స్థితికి పాండవులే కారణమనుకున్నాడు. అర్జునుడి మీద ఎప్పుడూ ఉండే అసూయ అతడి ఆలోచనకి ఆజ్ఞం పోసింది. చనిపోయే ముందు రాజు కొద్దిసేపైనా ఆనందం అనుభవించేలా ఏదో ఒకటి చెయ్యాలనుకున్నాడు. రాజు సంతోషిస్తాడని అశ్వత్థామ పాండవులకు హాని తలపెట్టాడు. కానీ పాండవుల సమీపానికి వెళ్ళడానికి ధైర్యం చాలలేదు. ద్రౌపది పుత్రుడు దృష్టద్యుమ్నుడు మొదలైన వారు ఉన్న శిబిరం వైపు బయలుదేరాడు. ఆ శిబిరంలో ఉన్నవారందరూ యుద్ధం పూర్తయిందని కవచాలు వదిలి ఆయుధాలు దూరంగా పెట్టి ఆదమరిచి నిద్రిస్తున్నారు. ఆ శిబిరంలోకి అశ్వత్థామ రహస్యంగా ప్రవేశించాడు. నిద్రిస్తున్న వారిని నిర్దయగా హత్య చేశాడు. ద్రౌపది పుత్రుల్లో ఒక్కడిని కూడా ప్రాణాలతో వదల్లేదు. ఆ తర్వాత అత్యంత జుగుప్సాకరమైన పని చేశాడు. చనిపోయిన వారి శిరస్సులు ఖండించి వాటిని మూటగట్టి తెచ్చి దుర్యోధనుడికి బహుకరించాడు. దుర్యోధనుడిది నీచ స్వభావమే. పాండవులకు ఎవరి వలన ఏ హాని జరిగినా అతడికి ఆనందమే. కానీ అటువంటి వాడు కూడా అశ్వత్థామ చేసిన పనిని చూసి అసహించుకున్నాడు. పుత్రుల మరణ వార్త విని ద్రౌపది గోడుగోడున విలపించింది. అర్జునుడు పట్టరాని కోపంతో, ద్రౌపది, ఆ బ్రాహ్మణాధముడి తల నరికి తెచ్చి నీకు బహుకరిస్తాను. దానిని కాలితో తన్ని ఆ తర్వాత నీ పుత్రుల అంత్యేష్టి జరిపించు అన్నాడు. కృష్ణుడు సారథి స్థానంలో కూర్చోగా అర్జునుడు తన దివ్యరథం అధిరోహించి అశ్వత్థామని తరుముతూ వెళ్ళాడు. అర్జునుని చూసి అశ్వత్థామ భయంతో వణికిపోయాడు. తన ప్రాణం రక్షించుకునేందుకు అర్జునుడి మీద బ్రహ్మాస్త్రం ప్రయోగించాడు.
ఆ అస్త్రం మహా తేజస్సుతో లోకాన్ని దహించేలా నలుదిశలా వ్యాపించింది. అది చూసి కృష్ణుడు, ఈ బ్రాహ్మణాధముడు నీ మీద బ్రహ్మాస్త్రం ప్రయోగించాడు. వీడికి దీన్ని ప్రయోగించడమే తెలుసు గాని ఉపసంహరించడం తెలియదు. దీనిని మరి అస్త్రంతోనూ నివారించలేము. అందుచేత ఆత్మరక్షణకి నువ్వు బ్రహ్మాస్త్రం ప్రయోగించు అన్నాడు. అర్జునుడు వెంటనే బ్రహ్మాస్త్రం ప్రయోగించాడు. ఆ 2 అస్త్రాల తేజస్సు వలన లోకమంతా తప్పించిపోయింది. అప్పుడు లోకాలను రక్షించేందుకు కృష్ణుడు ఒక ఉపాయం చెప్పాడు. అర్జున, నీకు బ్రహ్మాస్త్రం ఉపసంహారం తెలుసు. ఈ 2 అస్త్రాలని నువ్వే ఉపసంహరించు అన్నాడు. అర్జునుడు 2 అస్త్రాలని ఉపసంహరించాడు. వెంటనే రథం నుంచి దూకి ఆ పాపిని పట్టుకున్నాడు. చంపుదామనుకున్నాడు, కానీ చంపలేకపోయాడు. అశ్వత్థామ తమ గురువుగారి కుమారుడు. గురుపుత్రుని చంపడానికి చేతులు రాలేదు. ఆ హంతకుణ్ణి పశువును కట్టినట్లు కట్టి రథంలో పడేసి తమ శిబిరానికి తీసుకువెళ్ళాడు. ఆ భ్రష్టుడైన బ్రాహ్మణుణ్ణి ద్రౌపది కాళ్ల ముందు పడేశాడు. ఆమె తన ముందు పడి ఉన్న అశ్వత్థామను చూసింది. అత్యుత్తమరాలైన క్షత్రియ స్త్రీకి తగినట్లు మాట్లాడింది. అర్జునుడితో, మహావీర, ద్రోణాచార్యుడు నీకు శస్త్రాస్త్రాలు నేర్పిన గురువు, నిన్ను మహావీరుని చేసిన పూజ్యుడు. ఉత్తములైన క్షత్రియులు గురువుల వంశాన్ని కాపాడాలి. ఇతడు మీ గురువుగారికి ఉన్న ఒకే ఒక సంతానం. అందుచేత ఇతన్ని వధించకు. అంతేకాదు, పుత్ర శోకం వలన కలిగిన దుఃఖం నేను అనుభవిస్తున్నాను. అది ఎంత సహించలేనిదో నాకు తెలుస్తోంది. హృదయం దహించుకుపోతోంది. నిరంతరంగా కళ్ళ వెంట అశ్రుధారలు వస్తూనే ఉన్నాయి. అయినా ఎలాగో ప్రాణం నిలబడే ఉంది మరింత రోధించడానికి. నీ గురువుగారు మరణించిన ఆయన భార్య కృపి సహగమనం చెయ్యకుండా ఇంకా జీవించే ఉంది. ఈ నీచుణ్ణి వధించి అసలే భర్త మరణంతో దుఃఖిస్తున్న ఆ దీనురాలిని దుస్సహమైన పుత్రశోకం కూడా అనుభవించేలా చెయ్యకు. అది నీ వంటి వాడికి తగదు అంది. యుధిష్ఠిరుడు కూడా ఆమె మాటల్ని ఆమోదించాడు. అంత ధర్మబద్ధంగా ఆలోచించినందుకు ఆమెను అభినందించాడు. భీముడు మాత్రం అశ్వత్థామని చంపి తీరాలన్నాడు. అర్జునుడు కృష్ణుడి వైపు చూశాడు. అతడి భావం అర్థం చేసుకున్నాడు. అశ్వత్థామ శిరస్సు మీద అత్యంత ప్రభావవంతమైన మణి ఉంది. అర్జునుడు అతడి కేశాలు ఖండించి ఆ మణిని తీసుకున్నాడు. ఆ బాలహంతకుణ్ణి శిబిరం బయటకు గెంటివేశాడు. నిరాయుధులై నిద్రిస్తున్న బాలురిని హత్య చేయడం వలన అశ్వత్థామకున్న బ్రహ్మవర్చస్సు ముందే నశించింది. ఇప్పుడు శిరస్సు మీద ఉన్న మణి కూడా పోవడంతో ముఖంలో కళ కూడా పోయింది. జీవోత్సవంలా అయి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. పాండవులు మరణించిన వారికి చేయవలసిన సంస్కారాలన్నీ చేసి జలతర్పణాలు ఇచ్చారు. కొంతకాలానికి కృష్ణుడు ద్వారకకు వెళ్ళడానికి సిద్ధమయ్యాడు. అందరి వద్ద సెలవు తీసుకుని రథం ఎక్కబోతుంటే అభిమన్యుడి భార్య ఉత్తర ఆర్తనాదం చేస్తూ పరిగెత్తుకొస్తోంది. కృష్ణుడు ఆగి ఆమె వద్దకు వెళ్ళాడు. కృష్ణ, జగద్రక్షక, ఒక పెద్ద ఇనుప బాణం ఉవ్వెత్తిన మంటలు కక్కుతూ నా మీదకు వస్తోంది. దానికి నేను ఆహుతైపోయినా విచారించను. కానీ నా గర్భంలో ఉన్న శిశువు పాండవుల వంశాంకురం. ఆ శిశువును రక్షించు అని శరణజొచ్చింది. అదే సమయంలో పాండవుల వైపుకు కూడా అటువంటి బాణమే వస్తోంది. అది చూసి పాండవులు శస్త్రాలు అందుకున్నారు. ఆ ఇనుప బాణాలు అశ్వత్థామ ప్రయోగించిన బ్రహ్మ శిరస్సు అనే అస్త్రానికి చెందినవి. లోకంలో పాండవులు మిగలకూడదు అని సంకల్పం చేసి ఆ దుర్మార్గుడు అంతటి భయంకరాస్త్రం ప్రయోగించాడు. కృష్ణుడు తన సుదర్శన చక్రం ప్రయోగించి ఆ అస్త్రాన్ని పాండవుల నుంచి మళ్లించాడు. అయినా అది ఉత్తర వైపు వస్తూనే ఉంది. దాని లక్ష్యం ఉత్తర కాదు, ఉత్తర గర్భంలో ఉన్న పాండవ వంశాంకురం. కృష్ణుడు తన మాయతో గర్భస్థ శిశువును కప్పివేసి రక్షించాడు. పాండవులు, కుంతి, ద్రౌపది కృష్ణుడి వద్దకు వచ్చారు. కుంతి ప్రేమతోనూ భక్తితోనూ గద్గదమైన గొంతుకుతో కృష్ణుడితో ఇలా అంది: కృష్ణ, పాండురాజు స్వర్గానికి వెళ్ళాక నేను చిన్నపిల్లల్ని వెంట పెట్టుకుని హస్తినాపురానికి చేరాను. ఆనాటి నుంచి మాకు ఎన్నో ఆపదలు వచ్చి పడ్డాయి. ప్రతి ఆపద నుంచి మమ్మల్ని నువ్వే కాపాడావు. చిన్నపిల్లవాడు భీముడికి దుర్యోధనుడు కాలకోట విషయం తినిపించినప్పుడు నువ్వే కాపాడావు. మమ్మల్ని లక్క ఇంట్లో సజీవ దహనం చేయడానికి పూనుకున్నప్పుడు నువ్వే రక్షించావు. నా కోడలికి నిండు సభలో కని విని ఎరుగని రీతిలో అవమానం జరుగుతూ ఉంటే నువ్వే అడ్డుపడి కాపాడావు. అరణ్యవాసాల్లో రాక్షసుల మధ్య బ్రతుకుతున్నప్పుడు నువ్వే మాకు దిక్కయ్యావు.
దుర్వాసుడి భయంకర కోపాగ్ని నుంచి బయటపడే మార్గమే లేదనుకున్నప్పుడు నువ్వు హఠాత్తుగా మా ఎదుట ప్రత్యక్షమయ్యావు. గిన్నెకి అంటుకున్న కోరాకు ముక్కు తిని మమ్మల్ని ఆదుకున్నావు. కురుక్షేత్ర సంగ్రామంలోనూ రక్షించావు. ఇప్పుడు అశ్వత్థామ ప్రయోగించిన భయంకరమైన అస్త్రం బారి నుంచి రక్షించావు. అప్పుడు ఇప్పుడు అని కాదు, మేము ఆపదల్లో పడిన ప్రతిసారి నువ్వు వస్తున్నావు, మమ్మల్ని కాపాడుతూనే ఉన్నావు. నువ్వెంతటి వాడివైనా, యదునాథుడివే అయినా, సాక్షాత్ జగద్రక్షకుడివే అయినా నీ చిన్ననాటి రూపమే నా కళ్ళ ముందు కదలాడుతుందయ్యా. నీ తల్లి యశోద నిన్ను తాడుతో కట్టబోయింది. నువ్వు భయపడి అరచేతితో కళ్ళు నులుముకుంటూ ఏడ్చావు. నీ కళ్లకు పెట్టిన కాటుక కన్నీటిలో కరిగి ముఖమంతా అలుముకుంది. భయబెరిగిన నువ్వు భయం నటించావు. సుఖదుఖాలకు అతీతుడివై నువ్వు దుఃఖం నటించావు. సర్వ జగన్నియామకుడివైన నువ్వు అల్లరి నటించావు. నిన్ను శిక్షించేందుకు వీలుగా యశోదకి లొంగిపోయావు. నువ్వే తన ప్రాణంగా ప్రేమతో పెంచిన తల్లి యశోద మాతృత్వపు మాధుర్యాన్ని పూర్తిగా అనుభవించేలా చేశావు. కృష్ణ, 1000 మాటలెందుకు? నా మనస్సు నిన్నే స్మరిస్తూ ఇతర విషయాలపైకి వెళ్లకుండా నీ యందు అవిచ్ఛిన్నమైన ప్రేమతో ఉండేలా అనుగ్రహించు. ఆమెకు పరమార్థ జ్ఞానం కలుగుతోందని కృష్ణుడు గ్రహించాడు. చిరునవ్వుతో ఆమెను మాయకు వశం చేశాడు. ఆమె సాధారణ స్థితికి వచ్చింది. ఆమె మేనత్తయింది. అతడు మేనల్లుడయ్యాడు. ఇంతలో యుధిష్ఠిరుడు విలపించడం ప్రారంభించాడు. నేను రాజ్యం కోసం, నా స్వార్థం కోసం అనేక అక్షోహిణీల సైన్యం మరణించడానికి కారణమయ్యాను. తండ్రులను, గురువులను, అన్నదమ్ములను, బంధుమిత్రులను వీరు వారు అని చూడకుండా అందరినీ నిర్దాక్షిణ్యంగా చంపాను. ఈ పాపం నుంచి నాకు నిష్కృతి లేదు. ఈ పాపభారాన్ని సహించలేకపోతున్నాను. ఋషులతో చెప్తే యజ్ఞాలు చేసి ఈ పాపభారం పోగొట్టుకోమంటున్నారు. కాలికి బురద అంటుకుంటే దానిని మరింత బురదగా ఉన్న నీటితో ఎంతసేపు కడిగినా అది శుభ్రం కాదు. మద్యం సేవించడం వలన కలిగిన దోషం మరింత మద్యం సేవించడం వలన పోదు. ఇప్పుడు యజ్ఞాలు చేస్తే అందులో భాగంగా జంతువులను హింసిస్తాం. అంతకుముందు ఒక రకం హింస చేయడం వలన వచ్చిన పాపం ఇప్పుడు మరొక రకం హింస చేస్తే ఎలా పోతుందో తెలియడం లేదు. ఇలా రాత్రి పగలు చింతిస్తూ ఉండిపోయాడు. యుధిష్ఠిరుడికి క్షత్రియ ధర్మం పట్ల, యజ్ఞయాగాదుల పట్ల సమగ్రమైన అవగాహన కలిగించాలనుకున్నాడు కృష్ణుడు. అతడు వ్యాసుడు, ధౌమ్యుడు మొదలైన ఋషులని, పాండవులని వెంట పెట్టుకుని భీష్ముడు అంపశయ్య మీద పడి ఉన్న చోటుకి వెళ్ళాడు. ఆ సన్నివేశం చూడడానికి అనేక మంది మహర్షులు శిష్యులతో సహా అక్కడికి తరలి వచ్చారు. కృష్ణుడి సంకల్పం వలన భీష్ముడికి గాయాల వలన కలుగుతున్న బాధ మాయమైపోయింది. శరీరానికి పూర్తి శక్తి వచ్చింది. నవ యువకుడికి ఉన్నట్లు బుద్ధి చురుకుగా ఉంది. కృష్ణుడి ఆదేశం పాటించి ఆ వృద్ధమూర్తి యుధిష్ఠిరుడికి అనేక ధర్మాలు ఉపదేశించాడు. ఆయన ఉపదేశం పూర్తిగా వస్తుంటే ఉత్తరాయణం వచ్చింది. భీష్ముడు తన ఉపదేశం ముగించాడు. ఈ లోకం నుంచి నిష్క్రమించడానికి సిద్ధమయ్యాడు. కృష్ణుడి మీదనే దృష్టి కేంద్రీకరించాడు. సమస్త సంఘాలను మనస్సు నుంచి తొలగించాడు. ఇంద్రియ వ్యాపారాల్ని ఉపసంహరించి శరీరాన్ని విడిచిపెడుతూ కృష్ణుణ్ణి స్తుతించాడు. వీటిని భీష్మ స్తవరాజము అంటారు. వీటిలో ప్రతి వాక్యము, ప్రతి పదము భక్తుల హృదయాలను పులకింపజేస్తాయి. శ్రీకృష్ణుడు త్రిజగన్మోహనమూర్తి, నీలమేఘ శ్యాముడు. ఉదయ భానుడి కిరణాల రంగులో పచ్చగా ఉన్న పట్టు వస్త్రం ధరించాడు. ఈయన ముఖపద్మం దట్టమైన ముంగురులతో మనోహరంగా ఉంది. మా అర్జునుడి ప్రాణమిత్రుడైన ఈ భగవానుడిపై నాకు నిష్కామమైన ప్రీతి కలుగుగాక. యుద్ధములో గుర్రములు పరుగెత్తగా రేగిన దుమ్ము కృష్ణుడి ముంగురులకు బాగా పట్టింది. నల్లని ముంగురులు దూసర వర్ణంలోకి మారాయి. ఉదయం నుంచి విరామం లేకుండా రథం తోలిన శ్రమకి ముఖమంతా చెమటతో తడిసి ప్రకాశిస్తోంది. ఆ పైన కృష్ణుణ్ణి రెచ్చగొట్టడానికి ప్రయోగించిన నిశిత శరాలు దెబ్బలకి కవచం విడిపోతోంది. రక్షణ లేని ఆ మహాత్ముడి చర్మాన్ని నా బాణాలు చీల్చుతున్నాయి. అయినా రథం నడుపుతూ అర్జునుడి చేత యుద్ధం చేయించిన కృష్ణుడు నా మనస్సులో స్థిరంగా ఉండుగాక. ఇలా ప్రార్థిస్తూ మనస్సు, చూపు, వాక్కు కృష్ణుడి మీద లగ్నం చేసి భీష్ముడు యోగ మార్గంలో ప్రాణం వదిలాడు. యుధిష్ఠిరుడు ఆయనకు చేయవలసిన అంత్యక్రియలు చేసి హస్తినాపురానికి వెళ్ళాడు. ధృతరాష్ట్రుడి అనుమతిని, కృష్ణుడి ఆశీస్సులను తీసుకుని రాజ్యాభిషిక్తుడై రాజ్యం పాలించాడు. సౌనకుడు కుతూహలంగా ఇలా అడిగాడు. ఉత్తర గర్భంలో ఉన్న శిశువుని కృష్ణుడు రక్షించాడు కదా, ఆ శిశువు జన్మించినప్పుడు ఏం జరిగింది?
ఆ శిశువు పెద్దవాడయ్యాక ఎలా జీవించాడు, ఏ ఉత్తమగతులు పొందాడు, పాండవులు ఏమయ్యారు? దానికి సూతుడు సమాధానం చెప్పాడు. ఉత్తర గర్భంలో ఉన్న శిశువు బ్రహ్మశిరస్సు అనే పేరు గల అస్త్రం తనను దహించేయడానికి సిద్ధమవడం చూశాడు. అంతలో బొటనవేలి ప్రమాణంలో ఉన్న ఒక పురుషుడు తన తల్లి గర్భంలో ప్రవేశించడం కనబడింది. ఆ పురుషుడు నల్లగా ఉన్నాడు, పచ్చని వస్త్రం ధరించాడు, గొప్ప తేజస్సుతో ఉన్నాడు. చేతిలో పెద్ద ఉలకల కాంతివంతమైన గద ధరించి ఉన్నాడు. ఆ గదని గిరగిరా తిప్పుతూ ఆ దివ్య పురుషుడు తన చుట్టూ వేగంగా తిరగడం ఆ శిశువు చూశాడు. అతడలా గద తిప్పుతూ ఆ గర్భస్థ శిశువు చుట్టూ అత్యంత వేగంగా పరిభ్రమించాడు. సూర్యుడి ప్రభావానికి మంచు అణిగిపోయినట్లు ఆ మహాపురుషుడి ప్రభావం వలన అశ్వత్థామ ప్రయోగించిన అస్త్రం శాంతించింది. అంత భయంకరమైన అస్త్రాన్ని శాంతింపజేయగలిగిన అతడెవరా అని ఆ శిశువు ఆలోచించాడు. అస్త్రం శాంతించగానే ఆ దివ్య పురుషుడు అంతర్ధానమైపోయాడు. ఏ ప్రమాదానికి గురి కాకుండా ఉత్తరికి కుమారుడు పుట్టాడు. మనవడు పుట్టినందుకు యుధిష్ఠిరుడు మహావైభవంగా ఉత్సవం జరిపించాడు. జ్యోతిశాస్త్రవేత్తలు ఆ శిశువు భవిష్యత్తు ఇలా చెప్పారు: రాజా, సర్వశక్తిమంతుడైన విష్ణువు మిమ్మల్ని అనుగ్రహించడానికి ఈ బాలుణ్ణి మీకు మనవడిగా ఇచ్చాడు. అందుచేత ఇతన్ని పరీక్షిత్తు అనే పేరొచ్చింది. ఇతడు గొప్ప భగవద్భక్తుడవుతాడు, ఎంతో కీర్తి సంపాదిస్తాడు. అయితే ఒక బ్రాహ్మణ బాలుడి శాపం వలన తక్షకుడనే సర్పరాజు తన మరణానికి కారణమవుతాడని ఇతనికి తెలుస్తుంది. అప్పుడు భవబంధాలను వదిలి శ్రీహరిని స్మరిస్తూ ఆ స్వామిధామానికి వెళ్ళిపోతాడు. కృష్ణుడి ప్రోత్సాహంతో భీమార్జున, నకుల సహదేవులు యజ్ఞాలు చేయడానికి కావలసిన ధనం సంపాదించడానికి ఉత్తర దిశగా వెళ్లారు. కృష్ణుడు చెప్పిన జాడల ప్రకారం వెతికారు. పూర్వం మరుత్త మహారాజు యజ్ఞం చేసినప్పుడు అక్కడ వదిలేసిన అపార ధనరాశులు కనిపించాయి. ఆ ధనరాశుల్ని వారు హస్తినాపురానికి తరలించారు. కోసాగారాలు పట్టనంత ధనం చేరడంతో యుధిష్ఠిరుడు అశ్వమేధ యాగం చేశాడు. బంధువులను వధించి పాపం చేశాననే అపరాధ భావం నుంచి బయటపడ్డాడు. చక్కగా రాజ్యం చేస్తున్నాడు. అటు పరీక్షిత్తు శుక్లపక్ష చంద్రుడిలా దినదిన ప్రవర్ధమానంగా పెరుగుతున్నాడు. అలా పాండవులందరూ ఏ శత్రుబాధ లేకుండా సుఖంగా ఉన్నారని నమ్మకం కలిగాక కృష్ణుడు అందరి వద్ద సెలవు తీసుకుని ద్వారకకు బయలుదేరాడు. సదా గోపికా మండలే రాజమానం లసనృత్య బంధాది లీలా నిదాన. విదురుడు తీర్థయాత్రలకు వెళ్ళాడు. ఆ ధర్మాత్ముడు అనేక తీర్థాలు సేవించి చాలా కాలానికి హస్తినాపురానికి వచ్చాడు. యుధిష్ఠిరుడు ఆయనను స్వాగతించి పూజించాడు. రాజమందిరంలో ఉన్నవారందరూ విదురుడు తిరిగి వచ్చినందుకు సంతోషించారు. విదురుడు భోంచేసి విశ్రాంతి తీసుకున్నాక యుధిష్ఠిరుడు వినయంగా ఇలా అన్నాడు: అనేక ఆపదల నుంచి నువ్వు మమ్మల్ని కంటికి రెప్పలా కాపాడినట్లు కాపాడావు. మాకు ఇంత చేసిన నువ్వు ఎవ్వరికీ చెప్పకుండా తీర్థయాత్రలకు బయలుదేరి వెళ్ళిపోయావు. నీకు సేవ చేసుకునేందుకు తగిన సిబ్బందిని గాని, నీ యాత్రలకు తగినంత ధనాన్ని గాని నీతో పంపేందుకు నాకు అవకాశం ఇవ్వలేదు. నీకు ఈ పాటి తోడ్పడే భాగ్యం కూడా నువ్వు మాకివ్వలేదు. నీ యాత్రలు ఎలా సాగాయి? ఏమీ ఇబ్బంది కలగలేదు కదా? ఏ ఏ పుణ్యక్షేత్రాలు దర్శనం చేశావు? నీ హృదయంలో కృష్ణుడు స్థిరంగా నివాసం ఉన్నాడు. అందుచేత నువ్వే ఒక పుణ్యతీర్థం వంటి వాడివి. అటువంటి నువ్వు సేవిస్తే ఆ తీర్థాలు మరింత పవిత్రమవుతాయి. కృష్ణుడు ద్వారకకు వెళ్ళి చాలా కాలమైంది. అక్కడ విశేషాలేవి మాకు తెలియడం లేదు. యాదవుల కుల సమాచారం నువ్వేమైనా విన్నావా? వారెవరైనా కనిపించారా? మాండవ్యుడనే ముని శాపం వలన యముడు భూలోకంలో విదురుడుగా పుట్టి అలా జన్మించిన విదురుడు ఎవరైనా దుఃఖిస్తే చూసి తట్టుకోలేడు. అతడు తాను చూసిన విశేషాలన్నీ చెప్పాడు. అతడికి అప్పటికే జరిగి ఉన్న యాదవ వంశ వినాశనం గురించి తెలుసు. కానీ అత్యంత బాధాకరమైన సమాచారం చెప్తే అది విని పాండవులు తట్టుకోలేరని ఆ విషయం చెప్పలేదు. యుధిష్ఠిరుడి ఆదరాభిమానాలతో విదురుడికి కాలగమనం తెలియడం లేదు. ఎవరు గమనించినా ఎవరు గమనించకపోయినా కాలం ఆగదు. మానవుడికి తెలియకుండానే మృత్యువు సమీపించేస్తుంది. దానిని తప్పించడం గాని, కనీసం ఒక్క లిప్తకాలం ఆపడం గాని ఎవరి తరమూ కాదు. ధృతరాష్ట్రుడు జీవితం చాలించవలసిన సమయం వచ్చింది. ఆ విషయం విదురుడికి తెలిసింది. అతడు ధృతరాష్ట్రుడు ఒంటరిగా ఉన్నప్పుడు కలిశాడు. ఇతరులెవరికి వినపడకుండా సర్వాత్మన అందుడైన
ఆ వృద్ధుడికి కర్తవ్యం ఉపదేశించాడు. రాజా, మృత్యువు మనందరినీ సమీపిస్తోంది. దాని నుంచి తప్పించుకునే ఉపాయం లేదు. అయినా ఈ స్థితిలో మృత్యువుని తప్పించుకుని మాత్రం నువ్వు పొందేదేముంది గనక? నీ తండ్రులు మరణించారు, 100 మంది తనయులు మరణించారు. నీ కొడుకులు మనవలు భయంకరమైన యుద్ధంలో ఎలా మరణించారో సంజయుడు చెప్తుంటే చెవులప్పగించి విన్నావు. కోడళ్ళు వితంతువులై నిత్యం విలపిస్తుంటే వింటూ బ్రతుకుతున్నావు. శరీరము ముసల్దైపోయింది. అయినా ఇంకా జీవిస్తూనే ఉండాలనే కోరిక మాత్రం నిన్ను వదలడం లేదు. నీ ఆజ్ఞకు తిరుగు లేకుండా భూమండలమంతటినీ పరిపాలించిన మహారాజువి. ఈనాడు పట్టెడన్నం కోసం పరుల పంచన పడి ఉండి రోజులు వెళ్లదీస్తున్నావు. రాజా, నిన్ను చూస్తే జీవులకు ఆశ ఎంత బలమైందో తెలుస్తోంది. అందులోనూ చిరకాలం ఎలాగోలా బ్రతికి ఉండాలనే ఆశ మరింత బలమైందని తెలుస్తోంది. ఇంటి ముందు కట్టేసిన కాపలా కుక్క యజమాని ఎప్పుడు అన్నం పెడతాడా అని ఎదురు చూస్తూ ఉంటుంది. నువ్వు అలాగే భీముడు ఎప్పుడు అన్నం పెడతాడా అని రోజు ఎదురు చూస్తూ బ్రతుకుతున్నావు. భీముడు నీ 100 మంది కొడుకులని బీభత్సంగా వధించాడనే బాధ కూడా మర్చిపోయి అతడు పెట్టే అన్నం కోసం ఆవురావురమని ఎదురు చూస్తున్నావు. నీ పుత్రులు పాండవులకు విషం పెట్టారు, సజీవ దహనం చేయాలని ప్రయత్నించారు, మోసం చేసి వారి సంపదని రాజ్యాన్ని అపహరించారు. ఈ దారుణాలన్నీ నీకు తెలిసి జరిగినవే. నీ పుత్రులు అక్కడితో ఆగకుండా నువ్వు మహారాజువై సింహాసనం మీద కూర్చుని ఉన్న నిండు సభలో నీ సమక్షంలో వారి భార్యని ఎన్నడూ కనీవిని ఎరుగని రీతిలో అవమానించారు. ఆమె ఆర్తనాదాలు దిశలు మారుమోగిపోయేలా, చెవులు చిల్లులు పడేలా వినబడుతున్నా నువ్వు చెవిటివాడిలా మూగవాడిలా ప్రవర్తించావు. నీ కొడుకులని అదుపు చెయ్యడానికి ఏమాత్రం ప్రయత్నించలేదు. తమ పట్ల ఇన్ని దారుణాలు నీ ఆమోదంతోనే జరిగాయని పాండవులకు తెలుసు. అయినా నిన్ను ప్రాణం తీయకుండా వదిలేశారు. ఆపైన గౌరవిస్తున్నామన్న మిషతో నువ్వు తమ పంచనపడి ఉండి తమ దయా దాక్షిణ్యాల వలన పరమదైన్యం అనుభవిస్తూ జీవించేలా చేశారు. ఇంత పరమ నికృష్టంగా జీవిస్తూ 36 సంవత్సరాలు గడిపేశావు. ఇతరుల దయతో దక్కించుకున్న ప్రాణం కంటే దుర్భరమైంది క్షత్రియుడికి వేరే ఏముంటుంది? అయినా అలాగే ప్రాణం నిలబెట్టుకుని బతుకుతున్న నీ పట్ల ఈ రాజమందిరంలో కానీ ఈ రాజ్యంలో కానీ ఉన్న గౌరవం ఎంతో నీకు తెలియదా? నువ్వు సమస్త శాస్త్రాలు చదివావు, గొప్ప గురువులచే అనేక ధర్మాలు పలుమార్లు చెప్పించుకున్నావు. సనత్సు జాతుడంతటి వాడు స్వయంగా వచ్చి నీకు మానవ జీవిత విలువలు చెప్పాడు. ఇన్ని తెలిసిన రాజ్యాధికారం హస్తగతమై ఉన్నంతకాలం శుద్ధ అజ్ఞానిలాగే కాలం గడిపావు. ఇప్పుడు దుర్భరమైన జీవితం గడుపుతున్నావు. నీ శరీరం నువ్వు ధరిస్తున్న వస్త్రాల్లాగే జీర్ణమైపోయింది. నువ్వు ఎంతగా నిలుపుకోవాలని పాకులాడినా ప్రాణం శాశ్వతంగా నిలవదు. నీ జీవితం అంతమయ్యే కాలం సమీపించింది. ఇప్పుడైనా కాస్త వైరాగ్యం అలవరుచుకో. నిత్యానుష్ఠానపరుడివి. జీవితం ఎలా చాలించాలో అలా చాలించు. ఎవరికీ చెప్పకుండా ఎవరికంటా పడకుండా హస్తినను వదిలి నీ అగ్నులతో సహా ఉత్తర దిశగా వెళ్ళు. తపోనిష్టతో జీవితం చాలించు. యుధిష్ఠిరుడికి ఏమాత్రం తెలిసినా నిన్ను వెళ్ళనివ్వడు. నిష్ఠురమైన ఈ మాటల వలన ఆ అందరాజుకి కొంత కనువిప్పు కలిగింది. మరునాడు సూర్యోదయానికి ముందే విదురుడు దారి చూపిస్తుంటే హస్తినను వదిలి హిమాలయాల దిశగా బయలుదేరాడు ధృతరాష్ట్రుడు. గాంధారి అతన్ని అనుసరించింది. తెల్లవారాక ధృతరాష్ట్రుడు కనిపించలేదని యుధిష్ఠిరుడు తల్లడిల్లిపోయాడు. పెద్ద తండ్రి ఏమయ్యాడని సంజయుణ్ణి అడిగాడు. అతడు తనకేమీ తెలియదని చెప్పాడు. అంతలో అక్కడికి నారద తుంబురులు వచ్చారు. యుధిష్ఠిరుడి దుఃఖాన్ని గమనించి నారదుడు ఇలా చెప్పాడు: రాజా, మానవుల్ని కలిపేవాడు విడదీసేవాడు ఆ శ్రీహరి. బొమ్మలు తమను ఆడించేవాడి సంకల్పం ప్రకారం దగ్గరకొస్తాయి, అలాగే దూరంగానూ విడిపోతాయి. మానవ జీవితాలు కూడా అంతే. ధృతరాష్ట్రుడు గాంధారితో కలిసి విదురుడు దారి చూపిస్తుంటే హిమాలయాల దక్షిణ దిశలో ఉన్న ఋషుల ఆశ్రమాల వైపు వెళ్ళాడు. ఆకాశం నుంచి భూమికి దిగివచ్చిన గంగ అక్కడ 7 పాయలుగా విడిపోయి వేరువేరు దిశల్లో ప్రవహించింది. అందుచేత ఆ ప్రాంతాన్ని సప్తస్రోతస్సు అంటారు. ధృతరాష్ట్రుడు ఆ ప్రదేశంలో యథావిధిగా అగ్నిహోత్రం చేస్తూ గంగాజలం మాత్రమే ఆహారంగా తీసుకుంటూ మనస్సుని నియంత్రించి శాంతితో ఉన్నాడు. నువ్వు ఆయన పట్ల ప్రేమతో గాని భక్తితో గాని ఆ ప్రదేశానికి వెళ్ళి ఆయన తపస్సుకి విఘ్నం కలిగించకు. నేటి నుంచి 5వ రోజున ఆయన తన గార్హ్యపత్యము
ఆహవనీయము, దక్షిణాగ్ని అనే అగ్నులలో ఆ పర్ణశాలతో సహా కాలి దేహాన్ని విడిచేస్తాడు. గాంధారి కూడా ఆ అగ్నిలోనే శరీరం విడిచేస్తుంది. విదురుడు ఆ అద్భుతం చూసి కొంతసేపు దుఃఖిస్తాడు. ఆ తర్వాత వెనుదిరిగి చూడకుండా తీర్థయాత్రలకు వెళ్ళిపోతాడు. ఇలా చెప్పి నారద తుంబురుడు వెళ్ళిపోయారు. కృష్ణుడు ద్వారకకు వెళ్ళి చాలా కాలం గడిచింది. అక్కడి నుంచి ఏ సమాచారము రావడం లేదు. యుధిష్ఠిరుడు అర్జునుడిని ద్వారకకు వెళ్ళి అందరి క్షేమ సమాచారము తెలుసుకురమ్మన్నాడు. అర్జునుడు వెళ్ళాడు. నెలలు గడుస్తున్నాయి. అర్జునుడి సమాచారం లేదు. యాదవుల సమాచారము లేదు. కృష్ణుడి సమాచారం అసలే లేదు. ఈలోగా యుధిష్ఠిరుడికి భయంకరమైన శకునాలు కనబడుతున్నాయి. అతడు అంతవరకు ఎన్నడూ పొందని ఆందోళనకు గురై అర్జునుడి రాక కోసం ఎదురు చూస్తున్నాడు. కొంతకాలానికి అర్జునుడు తిరిగొచ్చాడు. వస్తూనే తలదించుకుని యుధిష్ఠిరుడి పాదాలపై పడ్డాడు. కళ్ళ వెంట ధారలుగా నీరు కారుతోంది. ఏమైంది? ఎందుకిలా ఏడుస్తున్నావు? ద్వారకలో అందరూ క్షేమమేనా అని యుధిష్ఠిరుడు ఆందోళనతో అడిగాడు. అర్జునుడు వెక్కి వెక్కి ఏడుస్తూ, రాజా, మన బంధువు, మన మిత్రుడు, మనకు రక్షకుడు అయిన కృష్ణుడు మనల్ని వంచించి అవతారం చాలించాడు. మనల్ని నిస్సహాయులుగా వదిలేశాడు. కృష్ణుడితోనే నా తేజస్సు, పరాక్రమము నన్ను వదిలేశాయి. అదే మహాధనుస్సు గాంధీవం, అవే అక్షయతూనీరాలు, అదే రథం, అవే అశ్వాలు. ఎప్పట్లాగే రథంలో నేను. కృష్ణుడు ఉన్నప్పుడు ఇవి ఇతరుల కన్నెత్తి చూడలేనివి, శత్రువులు తలవంచి నమస్కరించేలా చేసినవి. కృష్ణుడు వెళ్ళిపోయాక ఇవి బూడిదలో పోసిన హవ్యంలా, చవిటి నేలలో వేసిన విత్తనాల్లా కొరగానివైపోయాయి. భీష్మ ద్రోణాదులను నిలువరించిన ఈ ఆయుధాలు కృష్ణుడి భార్యలను ఆటవికుల బారి నుంచి రక్షించేందుకు కూడా పనికిరాలేదు. ముక్కంటితో పోరాడడానికి ఏ ఆయుధాలు సహకరించాయో అవే ఆయుధాలు యుద్ధ విద్యలు తెలియని ఆటవికుల్ని జయించిన మట్టుంచి కనీసం నిలువరించేందుకు కూడా సహకరించలేదు. నువ్వు ద్వారకలో ఉండే యాదవుల గురించి అడిగావు. వారు ఋషి శాపానికి గురయ్యారు. మద్యం మితిమీరి సేవించారు. ఆ మత్తులో ప్రియమిత్రులని, బంధువులను కూడా గుర్తించలేకపోయారు. ఎవరి మీద ఆయుధం ప్రయోగిస్తున్నారో తెలియకుండా ఒకరినొకరు చంపుకుంటూ అందరూ నశించారు. యాదవ వంశంలో కేవలం 4-5 మిగిలారు. ఇదంతా కృష్ణుడి లీల. కృష్ణుడు బలవంతులైన యాదవుల చేత ఇతరుల్ని చంపించాడు. ఆ తర్వాత యాదవులు ఒకరినొకరు చంపుకునేలా చేసి వారిని నిర్మూలించాడు. ఇలా లీలగా ముళ్ళుని ముళ్ళుతోనే తీసినట్లు భూభారం తగ్గించాడు. తన అవతారం చాలించాడు అన్నాడు అర్జునుడు. అలా కృష్ణుని స్మరిస్తూ అర్జునుడికి కృష్ణుడు ఉపదేశించిన భగవద్గీత యొక్క సారం స్మృతిలోకి వచ్చింది. అతడికి బాహ్య ప్రపంచం యొక్క స్పృహ పోయింది. గుణాతీతుడు అయ్యాడు. విశ్వమంతా బ్రహ్మమయంగా తెలిసింది. కృష్ణావతారం సమాప్త అయిందని విన్న కుంతి యోగ మార్గంలో దేహత్యాగం చేసింది. యుధిష్ఠిరుడు తాను కూడా శరీరం వదిలేయాల్సిన సమయం వచ్చిందని గ్రహించాడు. పరీక్షిత్తుని భూమికంతటికీ చక్రవర్తిగా అభిషేకించాడు. అలాగే అనిరుద్ధుడి పుత్రుడైన వజ్రుణ్ణి సోరసేన దేశానికి అధిపతిగా అభిషేకించాడు. అమూల్య వస్త్రాభరణాలు విసర్జించాడు. నారచీరలు ధరించాడు. జుట్టు విరబోసుకుని ఇతడు పిచ్చివాడా లేక పిశాచమా అనిపించే రూపంలోకి వచ్చాడు. మనస్సులో పరమాత్మని ధ్యానిస్తూ వెనుదిరిగి చూడకుండా ఉత్తర దిశగా సాగిపోయాడు. భీమార్జున, నకుల సహదేవులు, ద్రౌపది అతన్ని అనుసరించారు. ఆ మహాప్రస్థానంలో వారందరూ పార్థివ దేహాలను వదిలేశారు. విదురుడు కూడా ప్రభాస క్షేత్రాల్లో దేహత్యాగం చేసి తన నగరమైన యమపురికి వెళ్ళిపోయాడు. ఆ తరువాత కలి ప్రవేశించింది. పరీక్షిత్తు ధార్మికుడై ప్రజారంజకంగా రాజ్యం చేశాడు. అతడు తన మేనమామైన ఉత్తరుడు కుమార్తె ఐరావతిని వివాహం చేసుకున్నాడు. ఆ దంపతులకు జనమేజయుడు మొదలైన 5 కుమారులు కలిగారు. తమ తాతల నాటి తమ వంశానికి గురువైన కృపాచార్యుడి ఆధ్వర్యంలో పరీక్షిత్తు 3 అశ్వమేధ యాగాలు చేశాడు. అతడెంత దీక్షగా యాగాలు చేశాడంటే వాటిలో హవిస్సులు తీసుకునేందుకు వచ్చిన దేవతలు అతడికి కనిపించేవారు. అతడికి ఒకసారి దిగ్విజయ యాత్ర చేయాలనిపించింది. నల్లని అశ్వాలు పూంచిన రథంలో సర్వాయుధాలు నింపి ఉంచుకున్నాడు. రథం మీద సింహధ్వజం రెప్రపలాడుతుంటే మహాసైన్యంతో బయలుదేరాడు. అనేక రాజ్యాలలో రాజులిచ్చిన బహుమతులు స్వీకరించి ముందుకు సాగి సరస్వతి నదీ ప్రాంతం చేరాడు.
ఆ నదీ తీరం వెంబడి వెడుతున్నాడు. అదే సమయంలో ధర్మదేవుడు, ఈయన్ని ధర్ముడు అంటారు, ఒక వృషభం రూపం ధరించి ఒంటి కాలుతో కుంటుతూ నడుస్తున్నాడు. అతడి పక్కన భూదేవి గోరూపం ధరించి ఉంది. ఆమె ముఖం కడతప్పి ఉంది. లోకంలోని దైన్యమంతా ఆమె ముఖంలోనే గూడు కట్టుకుని ఉన్నట్లుంది. ఆమె ఏడుస్తూ కన్నీరు కారుస్తోంది. ధర్ముడు భూమితో ఇలా అన్నాడు, తల్లి, నువ్వెందుకు విచారంగా ఉన్నావు? 3 కాళ్ళు పోగొట్టుకుని ఒంటికాలతో కుంటుకుంటున్న నన్ను చూసి దుఃఖిస్తున్నావా? లేక నీ పెనుభారం తగ్గించిన శ్రీహరి నిన్ను వదిలి వెళ్ళిపోయాడని ఏడుస్తున్నావా? లేక మానవులు కట్టుబాట్లు దాటి ప్రవర్తిస్తున్నారని బాధపడుతున్నావా? బలవంతులు తమ స్త్రీలను అపహరిస్తుంటే రక్షించలేక జీవచవారల అయి కుమిలిపోతున్న బలహీనులను చూసి గుండె చెరువై తట్టుకోలేక కన్నీరు కారుస్తున్నావా? నీ దుఃఖానికి కారణం చెప్పు. దానికి భూదేవి ఇలా సమాధానం చెప్పింది, ధర్మదేవత, శ్రీహరి ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయాడు. ఇంతవరకు శ్రీహరి రక్షణలో ఉన్న నేను ఇప్పుడు కలిబారిన పడబోతున్నాను. నువ్వు అదే స్థితిలో ఉన్నావు. కృష్ణుడు ఉండగా బలమైన 4 కాళ్లతో స్వేచ్ఛగా తిరిగిన నువ్వు 3 కాళ్లను అప్పుడే పోగొట్టుకున్నావు. మిగిలిన 4వ కాలు కూడా బలహీనమైపోయింది. ఇప్పుడు ఆశ్రయం కోసం వెతుక్కుంటున్నావు. కృష్ణుడు నా మీద సంచరించినప్పుడు నేను మురిసిపోయేదాన్ని. అతడి పాదాలకున్న పద్మము, వజ్రము, అంకుశము, ధ్వజముల ముద్రలు నా మీద పడేవి. అవి నాకు అలంకారాలుగా ఉండేవి. ముల్లోకాల్లోనూ నాతో సమానమైన సౌభాగ్యం ఎవరికీ లేదని గర్వించేదాన్ని. ఆ కృష్ణ పాదాలు తాకగానే నాకు పంటల రూపంలో పులకాంకురాలు కలిగి లోకం సుభిక్షంగా ఉండేది. వీరిలా మాట్లాడుకుంటూ ఉండగా ఒకడు రాజువేషం వేసుకుని అక్కడికొచ్చాడు. వస్తూనే చేతిలో ఉన్న కర్రతో ఎద్దుని గట్టిగా కొట్టడం మొదలుపెట్టాడు. బెదిరిపై చూస్తున్న ఆవుని కాలితో బలంగా తన్నాడు. నిస్సహాయంగా ఉన్న ఆవు మరింత కన్నీరు కారుస్తూ దీనంగా అరుస్తోంది. సరిగ్గా ఆ సమయానికి పరీక్షిత్తు అక్కడికొచ్చాడు. ఆ పురుషుడు చేస్తున్న పని చూశాడు. కోపం పట్టలేక రథం నుంచి దూకి కత్తి దూసి అతన్ని నిలువరించాడు. ఎవడెవరా నువ్వు? ఈ రాజ్యం కురువంశీల పాలనలో ఉంది. ధర్మాన్ని పరిరక్షిస్తామని ప్రతిజ్ఞ చేసిన రాజులు ఈ రాజ్యాన్ని పరిపాలిస్తారు. ఎవరూ చూడడం లేదనే ధైర్యంతో నిర్జన ప్రదేశాల్లో బలహీనుల్ని హింసించే వారికి మా రాజ్యంలో మరణమే శిక్ష. నిన్నిప్పుడు వధిస్తున్నాను అన్నాడు. ఆ పురుషుడు వణికిపోయాడు. పరీక్షిత్తు ఆ ఎద్దుని ఆవుని ఓదార్చాడు. వృషభమా, నువ్వు తెల్లగా ఉన్నావు. బక్కచిక్కిన నీలో ఏదో దివ్యమైన తేజస్సు ఉంది. ఒంటికాలతో ఉన్నావు. నిన్ను చూస్తే ఎవరో దేవతా పురుషుడు ఎద్దు రూపంలో ఇక్కడికి వచ్చాడనిపిస్తోంది. నీ 3 కాళ్ళు నరికిన అపరాధి ఎవరో చెప్పు. వాడు మానవుడే అయినా, సాక్షాత్తు దేవుడే అయినా ఇప్పుడే వెళ్ళి వాడు 2 భుజాలు ఖండిస్తాను అన్నాడు. ఆవుకి కూడా ధైర్యం చెప్పాడు. ధర్ముడు ఇలా అన్నాడు, రాజా, నాకింత ఆపద ఎవరి వల్ల కలిగిందని నువ్వు అడుగుతున్నావు. ఎవరి వలన ఆపదలు కలుగుతున్నాయో తెలుసుకునేందుకు మేము చాలా ప్రయత్నించాము. ఈ విషయంలో పెద్ద పెద్ద పండితులు చిత్రాచిత్రమైన మాటలతో ఎవరికి అర్థం కాని వాదోపవాదాలు చేస్తున్నారు. ఆ వాదనలు విని విని మేము ఏమీ గుర్తించలేని స్థితికి చేరాం. నువ్వు విద్వాంసుడివి. నీ బుద్ధితో ఈ పండితుల వాదనలు పరిశీలించి మాకు హాని చేసిన వారు ఎవరో నువ్వే తెలుసుకో అంది వృషభం. ఆ వింత సమాధానం విని పరీక్షిత్తు ఆశ్చర్యపోయాడు. ఆ వృషభం మీదే చూపు నిలిపాడు. ఆ వృషభం ఎవరో తెలిసిపోయింది. మహాత్మా, నువ్వు వృషభ రూపంలో ఉన్న ధర్ముడివి. పాపం చేసిన వాడు ఏ నరకానికి పోతాడో అదే నరకానికి ఆ పాపి మీద చాడీలు చెప్పేవాడు పోతాడు. ఈ ధర్మ సూక్ష్మం నీకు తప్ప ఎవరికి తెలుస్తుంది. అందుకే నువ్వు నీ పట్ల అపరాధం చేసిన వాడి పేరు చెప్పడం లేదు. తపస్సు, శౌచము, దయ, సత్యము అనేవి ధర్మానికి 4 పాదాలు అంటారు. అధర్మం యొక్క అంశాలు నీ పాదాలని పోగొట్టాయి. సమ్మోహం తపస్సుని, దుష్టులతో స్నేహం శౌచాన్ని, గర్వం దయని పోగొట్టాయి. ఇప్పుడు నీకు 4వ పాదం సత్యం ఒక్కటే మిగిలి ఉంది. ఇకపై మానవుడికి ధర్మాచరణానికి ఆ సత్యమే గతవుతుంది. ఈ గోమాత కూడా ఎవరో తెలిసింది. ఈమె భూదేవి. ఇకపై రాజులు మంచి చెడుల తేడా మర్చిపోయి క్రూరులైపోతారని, ఆ రాజులు తనను అనుభవిస్తారని ఈమె దుఃఖిస్తోంది. రాజు వేషంలో ఉన్న ఇతడు కలిపురుషుడు. ఇతన్ని వధిస్తాను అన్నాడు. కలి పరీక్షిత్తు పాదాల మీద పడి ప్రాణభిక్ష పెట్టమన్నాడు. అప్పుడు పరీక్షిత్తు, కురువంశీలో శరణన్న వాడిని వధించరు. ఇది మా వ్రతం. కానీ నీ ప్రభావం చాలా చెడ్డది. నువ్వు ఇక్కడ ఉంటే
ముందుగా రాజులని ఆశ్రయిస్తావు. వారు ప్రజల్ని పీడిస్తారు. రాజులే ధర్మం తప్పడం చూసిన ప్రజలు సహజపు కట్టుబాట్లు భగ్నం చేసి అధర్మపరులైపోతారు. అది మేము సహించము. అందుచేత ప్రాణాలతో ఉండాలని ఉంటే మా రాజ్యం వదిలిపో. నా మాట కాదని ఇంకొకసారి మా రాజ్యంలో కనిపిస్తే నిన్ను ప్రాణాలతో వదలను అన్నాడు. అప్పుడు కలి, రాజా, ప్రస్తుతం భూలోకమంతా నీ అధీనంలోనే ఉంది. ఇక్కడి నుంచి పూర్తిగా వెళ్ళిపోవడం నాకు సాధ్యం కాదు. నన్ను ఈ లోకంలోనే ఉండకుండా వెళ్ళగొట్టడం నీకు సాధ్యం కాదు. ఎందుకంటే ఇది నా కాలం, కలికాలం. కాలగతిని మార్చే సామర్థ్యం నన్ను బెదిరిస్తున్నా నీకు లేదు, నిన్ను గౌరవిస్తున్నా నాకు లేదు. ఇకపై కాలంలో నా ప్రభావం లోకుల మీద పడుతుంది. దీనిని ఎవరూ ఆపలేరు. అందుచేత ఇకపై ఈ లోకంలో నీ పాలన తప్పదు, నా ప్రభావం ఉండడము తప్పదు. అయినా నువ్వు చెప్తున్నావు గనక నేను నీ రాజ్యమంతటిని ఆక్రమించను. నీ రాజ్యంలో నేనెక్కడ ఉండాలో నువ్వే నిర్ణయించు. నేను అక్కడికే పరిమితమై ఉంటాను అన్నాడు. జోదుపశాలలు, పానశాలలు, స్వేచ్ఛగా సంచరించే స్త్రీలుండే ప్రదేశాలు, ప్రాణుల్ని హింసించే ప్రదేశాలు, అలాగే 4 స్థానాల్ని పరీక్షిత్తు కలికి అనుమతించాడు. జోదల్లో అసత్యం, మద్యపానంలో మదం, స్వేచ్ఛ ప్రవృత్తి గల స్త్రీల వలన విషయాసక్తి, హింసలో క్రౌర్యం అనే అధర్మాలు ఉంటాయి. ఆ 4 స్థానాల్లో ఉండడానికి పరీక్షిత్తు కలిని అనుమతించాడు. కలి తనకు అవి చాలన్నాడు. పరీక్షిత్తు ఆలోచించాడు. బంగారం సంపద అధికంగా ఉంటే దాని నుంచి అసత్యము, గర్వము, కామము, హింస, వైరము పుడతాయి. ఆ స్థానాలను కూడా కలికిచ్చాడు పరీక్షిత్తు. పరీక్షిత్తు మంచి చెడులు రెండిటిలోనూ ఉన్న సారాన్ని గ్రహించగల సమర్థుడు. అందుకే కలిని సంహరించగలిగి సంహరించకుండా వదిలేశాడు. కలి వలన లోకానికి చెడు జరుగుతుంది, అది తప్పదు. అయితే ఆ మహారాజు వలన లోకానికి ఒక గొప్ప ప్రయోజనం కూడా చూశాడు. ఇంతకుముందు గడిచిన యుగాలలో కష్టసాధ్యమైన వ్రతాలు, యజ్ఞాలు మొదలైనవి చేస్తేనే పుణ్యఫలాలు లభించేవి. కానీ కలియుగంలో అంత కష్టపడనక్కర్లేదు. పుణ్యకార్యాలు చెయ్యాలని సంకల్పించినంత మాత్రం చేతనే వాటి ఫలం లభిస్తుంది. అదే పాపకార్యాల విషయంలో ముందు యుగాలలోనైతే సంకల్పించినంత మాత్రం చేతనే ఆ పాపఫలం చుట్టుకునేది. కలియుగంలో సంకల్పం వలన పాపం కలగదు. పాపాన్ని ఆచరిస్తేనే దాని ఫలం చుట్టుకుంటుంది. అంతేకాదు, ధైర్యంగా మనసుని అదుపులో ఉంచుకొని వివేకంతో ప్రవర్తించేవారిని కలి ఏమీ చెయ్యలేదు. వారి సమీపానికి వెళ్ళడానికి కూడా భయపడుతుంది. అవివేకులై ప్రమత్తులుగా ఉండేవారిని గొర్రెల మందలో ప్రవేశించిన తోడేరులా కబళిస్తుంది. పుష్పంలోని మకరందాన్ని వెంటనే గుర్తించగల తుమ్మెదల పరీక్షిత్తు కలికాలంలో లోకానికి ఇట్టి ప్రయోజనం ఉందని గుర్తించాడు. కలిని వధించకుండా వదిలేశాడు. కలి పరీక్షితుకి భయపడి అతడు నిర్దేశించిన స్థానాలలోనే నివసించసాగాడు. ఆ విధంగా పరీక్షిత్తు ధర్మదేవుడికి పోయిన తపస్సు, శౌచము, దయ అనే 3 కాళ్ళు తిరిగి నిలబెట్టాడు. భూదేవిని ఓదార్చి పాడి పంటలతో వర్ధిల్లేలా చేశాడు. భజేనందసూనం సదానందరూపం. సూతుడు, ఋషులారా, ఆ పరీక్షిత్తు రాజ్యం చేస్తున్న సమయంలోనే మీరీ సత్రయాగం ప్రారంభించారు అన్నాడు. సౌనకుడు ఇలా అన్నాడు, సూత, మర్త్యులమైన మాకు అమృతం వంటి శ్రీహరి కథలు చెప్తున్నావు. అనేక సంవత్సరాలుగా యాగాలు, హోమాలు చేస్తూ నిత్యం హోమకుండాల వద్ద కూర్చున్న మా శరీరాల రంగు మారిపోయింది. మా మనస్సులని నిరంతరం కర్మల మీదే లగ్నం చేశాయి. ఫలితంగా మనస్సు జడమైపోయింది. అటువంటి మా మనస్సులకి శ్రీహరి కథలు అనే మకరందాన్ని సేవించి పులకించి తరించే భాగ్యం కలిగించావు. నీ వంటి వాడు 10 కాలాల పాటు క్షేమంగా ఉండాలి. సుఖయోగీంద్రుడు పరీక్షితికి భాగవత మహాపురాణం చెప్పాడన్నావు. భగవద్భక్తులకు పరమ ప్రీతికరమైన ఆ భాగవతాన్ని మాకు బాగా అర్థమయ్యేలా చెప్పు అని అడిగారు ఋషులు. సూతుడు వినయంగా బదులు చెప్పాడు. ఆకాశం అనంతమైంది. పక్షులు ఆ ఆకాశంలో ఎగురుతాయి. కానీ ఏ పక్షి అయినా తన శక్తి ఉన్నంత మేరకే ఆకాశంలో ఎగరగలదు. అనంతమైన ఆకాశంలో ఇంకా పైపైకి ఎగురుతూ వెళ్ళిపోవడం ఏ పక్షికి సాధ్యం కాదు. అలాగే శ్రీ మహావిష్ణువు లీలలు, వాటి వైభవాలు అనంతం. నేనే కాదు, ఏ పండితుడైనా వాటిని తన బుద్ధికి అందినంత మేరకే, భగవంతుడు ప్రసాదించిన వాగ్దానం మేరకు మాత్రమే పరిమితినే వర్ణించగలడు. వాటిని పూర్తిగా వర్ణించడం ఎవరితరం? మీ వంటి మునుడు
నన్నిలా భగవత్ కథలు చెప్పమంటున్నారంటే అది కేవలం నా పూర్వపుణ్య ఫలంగానే భావిస్తాను, నా సామర్థ్యంగా కాదు. మీరు అడిగింది చెప్పడానికి ప్రయత్నిస్తాను. భాగవతం అనే అమృతం భూలోకంలో అందరికీ ఎలా అందిందో చెప్తాను. పరీక్షిత్తు ఒకరోజు వేటాడడానికి అరణ్యానికి వెళ్ళాడు. క్రూరమృగాలను తరుముతూ వేగంగా వెళ్లడంతో తన పరివారానికి దూరమయ్యాడు. అలా వెళ్ళి అలసిపోయాడు. ఆకలి బాధ సహించలేందయింది. దాహంతో నోరెండిపోయింది. గుక్కెడు నీళ్లు దొరికితే బాగుండునని వెతుకుతున్నాడు. ఎక్కడా జలాశయం కనబడలేదు. అలా వెడుతున్న రాజుకి ఒక ఋషి ఆశ్రమం కనిపించింది. బ్రతుకు జీవుడా, ఇక్కడ మంచినీరు దొరుకుతుంది అనుకున్నాడు. రథం దిగి ఆశ్రమంలో ప్రవేశించాడు. అక్కడ ఒక ఋషి కళ్ళు మూసుకుని పరమశాంతిమూర్తిలా కూర్చుని ఉన్నాడు. ఆయన ఉచ్ఛ్వాస నిశ్వాసాలు బంధించాడు. ప్రాణాయామం చేస్తున్నాడు. ఇంద్రియ వ్యాపారాల్ని నిలిపివేశాడు. జాగృత్, స్వప్న, సుషుప్తి అవస్థల్ని దాటి నిర్వికారమైన పరబ్రహ్మమునందు లగ్నమై ఉన్నాడు సమాధి స్థితిలో. ఆ ఋషి శమీక మహర్షి. ఆ ఋషి ఎంతసేపటి నుంచి అలా ఉన్నాడో తెలియదు. గాలికి రేగిన జటామండలం వలన చాలాసేపు అలా ఉన్నాడనిపిస్తుంది. దాహంతో ఉన్న రాజు ఋషికి నమస్కరించి నీళ్లమ్మని కోరాడు. ఋషి పలకలేదు. రాజు పిలిచినా వినిపించినట్లే ఉండిపోయాడు. సమాధి స్థితిలో ఉన్నవాడికి బయట ప్రపంచంతో సంబంధం ఉండదు. మంచినీళ్ళిస్తాడన్న ఆశ లేదు. తానెంత వినయంగా పిలిచినా మాట్లాడినా ఆ ఋషి కనీసం తన ఉనికిని కూడా గుర్తించినట్లు నటిస్తూ తనని అవమానించాడు అనుకున్నాడు రాజు. అతడు సహజంగా సద్గుణ సంపన్నుడు, సహనశీలి, భగవద్భక్తుడు. భగవంతుడే కాకుండా భగవద్భక్తులను కూడా ప్రేమించి భక్తితో పూజించే భాగవతోత్తముడు. కానీ విధివశం వలన ఆ క్షణంలో భరించలేని ఆకలి దప్పులతో ఉన్న అతడికి ఎన్నడూ రానంత కోపం వచ్చింది. గిరుక్కును వెనక్కు తిరిగి ఆశ్రమం బయట ఉన్న రథం వద్దకు వేగంగా అడుగులేస్తూ బయలుదేరాడు. దారిలో అతడికి చచ్చిపడి ఉన్న పాము ఒకటి కనిపించింది. ఒళ్ళు తెలియని కోపంతో ఉన్న పరీక్షిత్తు చనిపోయిన ఆ పాముని ధనుస్సు కొనతో ఎత్తి ఆ బ్రహ్మర్షి మెడలో వేసి ఒక్క నిమిషం కూడా నిలబడకుండా తన నగరానికి తిరిగొచ్చాడు. శమీక మహర్షికి శృంగి అనే కుమారుడున్నాడు. అతడు బాలుడే అయిన మహా తేజస్వి. అతడు తన వయసున్న పిల్లలతో ఆడుకుంటున్నాడు. ఒక మునిబాలుడు పరిగెత్తుకొచ్చి ఋషి పట్ల రాజు చేసిన భయంకరమైన అపచారం గురించి శృంగికి చెప్పాడు. శృంగి కోపంతో మండిపడ్డాడు. ఋషులు చేసిన తపస్సుల్లో భాగం తాను అడగకుండానే రాజు పొందుతాడు. అటువంటి పుణ్యఫలంగానే రాజులు రాజ్యాలేలుతున్నారు. ప్రజలు కట్టిన పన్నులతో భోగాలు అనుభవిస్తున్నారు. అందుచేత రాజులు తమను పోషిస్తున్న ప్రజలే తమకు ప్రభువులని గుర్తించుకోవాలి. కానీ ఆ రాజులు నేడు అధర్మవర్తులై అహంకారంతో విచక్షణ కోల్పోతున్నారని తెలుస్తోంది. ఇతరులు వేసిన ఎంగిలి మెతుకులు తిని బలిసిన కాకుల్లా అవుతున్నారు. ఈ రాజులకు తాము రక్షించి గౌరవించవలసిన ప్రజల పట్ల ఏమాత్రం గౌరవం లేదు. అక్కడితో ఆగక వారిని అవమానించడానికి కూడా వెనకాడ్డం లేదని నేడు రుజువైపోయింది. ఇంట్లోకి ఎవరూ రాకుండా బయట కాపలాగా ఉంచిన కుక్క తానే ఇంట్లోకి చొరబడినట్లు ప్రవర్తించడానికి రాజులు నేడు సంకోచించడం లేదు. ధర్మాన్ని రక్షించే కృష్ణుడు అవతారం చాలించాడు. ఇక మేము ఏమి చేసినా మాకు ఎదురులేదు అనుకున్నాడు ఆ రాజు. కృష్ణుడు లేకపోయినా ఆ దుర్మార్గుడి ఆటలు కట్టించేందుకు నేనున్నాను. ఇకపై సమాజపు కట్టుబాట్లు మేరడానికి ఏ రాజైనా సరే భయపడేలా చేస్తాను. నా తపశక్తి చూడండి అన్నాడు. కోపంతో శృంగి కళ్ళు ఎరిపెక్కాయి. అందరూ చూస్తూ ఉండగా కౌశికీ నదిలో దిగి ఆచమనం చేశాడు. పరీక్షిత్తుకి వజ్రాయుధం వంటి తిరుగులేని శాపమిచ్చాడు. ఆ రాజు తన తండ్రి పట్ల అపచారం చేసి సమాజపు కట్టుబాట్లు ఉల్లంఘించాడు. ఆ కులపాంసనుడు జీవించడానికి వీల్లేదు. నేటి నుంచి 7వ రోజున తిరుగులేని నా శాపాన్ని తలదాల్చి తక్షకుడు సర్పరాజు ఆ రాజుని కాటువేసి తన విషాగ్నిలో భస్మం చేస్తాడు. అలా శాపమిచ్చాక కోపం కొంత తగ్గింది. తండ్రిని తలుచుకోగానే దుఃఖం ముంచుకొచ్చింది. వేగంగా పరుగెత్తి ఆశ్రమానికి వెళ్ళాడు. సమాధి స్థితిలో ఉన్న తండ్రి మెడలో వేలాడుతున్న చచ్చిన పామును చూశాడు. ఎంతటి మహాత్ముడికి ఎంత అవమానం జరిగింది అనుకున్నాడు. దుఃఖం ఆగక బిగ్గరగా ఏడ్చాడు. పుత్రుడి రోదన ధ్వనితో ఋషికి ఏకాగ్రత చెదిరింది. మెల్లగా కళ్ళు తెరిచాడు. మెడలో వేలాడుతున్న పాముని తీసి విసిరేశాడు. ఎందుకు ఏడుస్తున్నావు అని కుమారుడిని అడిగాడు. శృంగి జరిగిందంతా చెప్పాడు. తన కుమారుడు పరీక్షిత్తుకి అంత శాపమిచ్చాడని ముని విలువల్లాడిపోయాడు. కుమారా,
అజ్ఞానం వలన తొందరపడ్డావు, చెయ్యకూడని తప్పు చేశావు. సామాన్యుడికి కూడా చెయ్యకూడని ఘోరమైన శిక్ష ఉత్తమోత్తముడైన చక్రవర్తికి వేశావు. శంఖ చక్రాలు ధరించిన విష్ణువే రాజు రూపంలో రాజ్యపాలన చేస్తాడని శాస్త్రాలు చెప్తున్నాయి. రాజులే లోకాన్ని రక్షిస్తారు. రాజుల తేజస్సు చాలా తీవ్రంగా ఉంటుంది. అందుకే ప్రజలు రాజుకి భయపడి కట్టుబాట్లు దాటకుండా ప్రవర్తిస్తారు. సమాజం సుఖశాంతులతో ఉంటుంది. రాజు లేకపోతే సమాజం అస్తవ్యస్తమైపోతుంది. పెద్ద చేప చిన్న చేపను తినేసినట్లు బలవంతులు బలహీనుల్ని బ్రతకనివ్వరు. వారి సొత్తు కాజేస్తారు, వారి స్త్రీలను అపహరిస్తారు. అటువంటి దారుణాలు జరగకుండా సమాజాన్ని రక్షించే రాజుకి నువ్వు మరణదండన విధించావు. దాని వలన ఏర్పడే అనర్థానికి నువ్వు కారణమయ్యావు. నన్ను కారణం చేశావు. రాజు విషయంలో నువ్వు చేసింది నిస్సందేహంగా పాపమే. సమస్త ప్రాణుల్లోనూ ఆత్మరూపుడై ఉండే భగవంతుడు ఆ పాపాన్ని క్షమించుగాక అన్నాడు. ఒక శిష్యుణ్ణి పిలిచి శృంగి ఇచ్చిన శాపం గురించి పరీక్షితుకి వెంటనే తెలియజేయమన్నాడు అని చెప్పి సూతుడు తరువాత కథ అందుకున్నాడు. సౌనకాది మహర్షులారా, విష్ణు భక్తులు తమను ఎవరైనా తిరస్కరించినా, మోసగించినా, తిట్టినా, అవమానించినా, చివరకు కొట్టినా సహిస్తారు. అవతల వారి మీద కోపం తెచ్చుకోరు. ప్రతీకారం తీర్చుకోగల సమర్థులే. అయినా ఆ భక్తులు సహిస్తారే తప్ప ప్రతీకారమనే ఆలోచనే మనస్సులోకి రానివ్వరు. రాజు తన పట్ల అంత అపచారం చేసినా శమీక మహర్షి పట్టించుకునే లేదు. పైగా తన కుమారుడు రాజుని శపించాడని, అతడికి హాని జరగబోతోందని తల్లడిల్లిపోయాడు. విష్ణుభక్తుల తీరు ఎంత ఉదారంగా ఉంటుంది. పరీక్షిత్తు హస్తినకు చేరాడు. రాజమందిరంలో ఉన్నాడే కాని మనస్సుకు శాంతి లేదు. తాను చేసిన నింద్యమైన పనిని తలుచుకుని కుమిలిపోతున్నాడు. అసలు అలా ఎలా ప్రవర్తించగలిగానా అని తలపట్టుకున్నాడు. తాను చేసిన పనికి పర్యవసానం ఎలా ఉంటుందో అని తలుచుకుంటూ మనస్సు వికలమై కృంగిపోతున్నాడు. తాను చేసిన పాపానికి ఏ శిక్ష అనుభవించవలసి వస్తుందోనని ఆందోళన పడుతున్నాడు. ఆ శిక్ష ఏదైనా తనకి విధించమని పరమాత్మతో మొరపెట్టుకున్నాడు. ఆ శిక్ష తన వంశానికి పడకుండా చెయ్యమని ప్రార్థించాడు. ఇంతలో శమీకుడి శిష్యుడు వచ్చి శృంగి ఇచ్చిన శాపం గురించి చెప్పాడు. శమీకుడికి రాజు మీద కోపం రానట్లే విష్ణుభక్తుడైన పరీక్షిత్తుకి శృంగి మీద కోపం రాలేదు. అంతకుముందు ఈ శరీరం శాశ్వతం కాదని, జీవితానంతరం స్వర్గాది లోకాలలో నివాసం కూడా శాశ్వతం కాదని రాజు తెలుసుకుని ఉన్నాడు. శ్రీకృష్ణుడి పాదసేవ ఒక్కటే పరమార్థమని నిశ్చయించుకుని ఉన్నాడు. అందుచేత శృంగి శాపం విని కంగారు పడలేదు. వెంటనే తన కుమారుడు జనమేజయుడికి పట్టాభిషేకం చేశాడు. సంసారబంధమైన ఆసక్తులని మనస్సు నుంచి తొలగించాడు. పూర్తిగా విరాగయ్యాడు. పవిత్రమైన గంగానది యొక్క దక్షిణ తీరం చేరాడు. దర్భల కొనలు తూర్పు వైపుకు ఉండేలా పరుచుకున్నాడు. ఆ దర్భల మీద ఉత్తరముఖంగా ప్రాయోపవేశ దీక్షలో కూర్చున్నాడు. అతడు అలా కూర్చోగానే ఆకాశం నుంచి పుష్పవర్షం కురిసింది. దేవదుందుబులు మోగాయి. పరీక్షిత్తు ప్రాయోపవేశం చేస్తున్నాడని తెలిసి అనేక మంది మహర్షులు ఆ అద్భుతం చూడడానికి వచ్చారు. వశిష్ఠుడు, అత్రి, చవనుడు, శరద్వంతుడు, అంగీరసుడు, పరాశరుడు, భరద్వాజుడు, వ్యాసుడు మొదలైన ఋషులు తమ శిష్యులతో కలిసి అక్కడికొచ్చారు. నారదుడు మొదలైన దేవర్షులు వచ్చారు. పరీక్షిత్తు వారందరికీ నమస్కరించాడు. వారందరూ సుఖాసీనులయ్యాక వారు ఎదురుగా నిలిచి చేతులు జోడించి ఇలా విన్నవించాడు. మహర్షులారా, మీరందరూ భూమి మీద నడిచే దేవతలు. ఇంతమంది ఒక్కసారిగా నాకు దర్శనమిచ్చి నన్ను పునీతుని చేశారు. నేను మీ అనుగ్రహానికి పాత్రుడిని భావించి మీరందరూ ఇక్కడికొచ్చారు. రాజ్యాలేలే రాజులు మీ వంటి మహర్షుల పాదాలు కడిగి ఆ నీరు శిరస్సును చల్లుకొని తమ జన్మ ధన్యమైందని భావిస్తారు. మీ ఆశీస్సుల వలన తమ వంశాలు నిలబెట్టుకుంటారు. ధర్మార్థ కామమోక్షాలు అనుష్ఠించి తరిస్తారు. ఋషులు అంతటి ప్రభావశాలురు. అటువంటి ఒక ఋషి పట్ల నేను నోరు విప్పి చెప్పుకోలేనంత నీచంగా ప్రవర్తించాను. రాజుననే అహంకారంతో చేయకూడని పనిచేసి మహాపాపినయ్యాను. జగత్ప్రభువైన శ్రీహరి ఋషికుమారుడి రూపంలో శాపమిచ్చి నాకు వైరాగ్యం కలిగించాడు. నేటి నుంచి 7వ రోజున తక్షకుడి విషాగ్నికి ఆహుతి కమ్మని నన్ను శపించాడు. నాకిక మీరే శరణు. తక్షకుడు స్వయంగా కుటిలుడు. ఆ పైన ఋషి శాపం చేత ప్రేరేపించబడ్డాడు. నేనెక్కడున్నా వచ్చి నన్ను కరిచి తన విషాగ్నిలో భస్మం చేయక మానడు. నేను దాని గురించి విచారించడం లేదు. తక్షకుడు తనకు తృప్తి కలిగే వరకు నన్ను కాటువేస్తూనే ఉండుగాక. అతని బారి నుంచి ఎలాగోలా నన్ను రక్షించమని మిమ్మల్ని కోరడం లేదు.
నేను జీవించి ఉండే 7 రోజులు నా యందు మిక్కిలి దయతో నాకు శ్రీమన్నారాయణుడి కథలు వినిపించమని మాత్రమే మిమ్మల్ని కోరుతున్నాను. మానవుడు అన్ని అవస్థల్లోనూ విశేషించి మరణం ఆసన్నమైందని తెలిసినప్పుడు ఏమేమి సత్కర్మలు చెయ్యాలో చెప్పమని ప్రార్థిస్తున్నాను. ఎన్ని జన్మలెత్తినా నాకు ఆ శ్రీహరి మీద భక్తి, ఆయన భక్తులతో నిరంతరము సాంగత్యము, సమస్త ప్రాణకోటి పట్ల ప్రేమ కలిగేలా నన్ను అనుగ్రహించండి. అందుకు నేనేం చెయ్యాలో చెప్పండి అన్నాడు. ఆ ఋషులు పరీక్షిత్తు విన్నపాలు ఆమోదించారు. శ్రీహరి పట్ల అతడికున్న భక్తికి ఆనందించారు. అతడు శరీరం విడిచి మోక్షపదం చేరే వరకు అక్కడే ఆ గంగాతీరంలోనే ఉండాలని నిర్ణయించుకున్నారు. అంతలో అక్కడికి కాకతాళీయంగా సుఖయోగీంద్రుడు వచ్చాడు. అతడు హస్తినాపుర వీధుల్లో నడుస్తుంటే అందరూ ఆశ్చర్యంగా చూశారు. 16 ఏళ్ల వయస్సువాడు, వస్త్రాలు ధరించినవాడు, మంచి ఎత్తైనవాడు, బాగా కండపుష్టి ఉన్న విగ్రహం, అతి సుందరమైన కనుముక్కు తీరు, విశాలమైన నేత్రాలు, ముఖంపై చెరగని చిరునవ్వు, ఎండ వాన చలి లెక్క చేయకుండా తిరుగుతున్న తరగని సౌకుమార్యం, ఏదో తెలియని తేజస్సు. తెలిసిన వారికి ఆయన ఇక్కడెందుకు వచ్చాడా అని ఆశ్చర్యం. తెలియని వారికి ఇటువంటి వాడు నగరంలోకి ఎలా ప్రవేశించగలిగాడో అర్థం కాని ఒక వింత. శుకుడు గంగా తీరంలో పరీక్షతో ప్రాయోపవేశం చేసి ఉన్న ప్రదేశానికి వచ్చాడు. అతన్ని చూడగానే అక్కడున్న ఋషులందరూ లేచి ఎదురేగారు. పరీక్షిత్తు ఆయనకి శిరస్సు వంచి నమస్కరించాడు, పూజించి ఉచితాసనమిచ్చాడు. అది చూసిన అల్లరి పిల్లలు నిశ్శబ్దంగా వెనుదిరిగి వెళ్ళిపోయారు. పరీక్షిత్తు వినయంగా ఇలా విన్నపం చేశాడు: మహాయోగి, గృహస్థు మీ వంటి వారిని స్మరించినంత మాత్రం చేతనే అతని గృహం పుణ్యక్షేత్రం అయిపోతుంది. అంతటి మహాత్ముడివైన నిన్ను ప్రత్యక్షంగా దర్శించి స్పృశించి పాదాలు కడిగి ఆసనమిచ్చి సత్కరించిన వాడు ఎంత పునీతులవుతారో వేరే చెప్పాలా? ఆ భాగ్యం నాకు కలిగించి నా జన్మ చరితార్థం చేశావు. శ్రీకృష్ణుడు మా తాతలకు బంధువు, వారి పట్ల శ్రీహరికి చెప్పలేనంత ప్రేమ. అందుచేతనే ఆ భగవంతుడు నాకు కూడా మేలు చేయాలని సంకల్పించి నిన్ను ఇక్కడికి పంపాడు. కాకపోతే నా వంటి వాడికి నీ దర్శన భాగ్యం ఎలా కలుగుతుంది? మహర్షి, నువ్వు యోగులకు కూడా పరమ గురువువి, నీకు తెలియని ధర్మం లేదు. అందుచేత నా సందేహాలు తీర్చమని నిన్ను ప్రార్థిస్తున్నాను. నేను 7 రోజుల్లో మరణించబోతున్నాను. అతి త్వరలో మరణించబోతున్నాను అని తెలిసిన నా వంటి మానవుడు చేయవలసిన మోక్షయోగ్యమైన కర్మలేమిటి? ఎన్నో జన్మల పుణ్యఫలంగా మానవ జన్మ లభిస్తుంది. అటువంటి ఉత్కృష్టమైన జన్మ లభించినందుకు మానవుడు ఏది వినాలి, దేన్ని జపించాలి, ఏం చెయ్యాలి, ఎవరిని సేవించాలి, అలాగే ఏది వినకూడదు, దేన్ని జపించకూడదు, ఏమి చేయకూడదు, ఎవరిని సేవించకూడదు, నన్ను అనుగ్రహించి ఇవన్నీ నాకు చెప్పు. అలా ఆర్తితో అడిగిన ప్రశ్నకి వినేవారికి ఎంతో స్పష్టంగా అర్థమయ్యేలా శుకుడు సమాధానం చెప్పాడు. అన్నాడు సూతుడు. ఇది వ్యాస భగవానుడు శ్రీమద్భాగవత మహాపురాణం ప్రథమ స్కందంలో చెప్పిన కథా సంగ్రహం. సూతుడు తన కథనం కొనసాగించాడు. మహర్షులారా, మానవుడు తన జీవితకాలంలో ఏం చేయాలి, మరణించేటప్పుడు ఏం చేయాలి అని పరీక్షిత్ అడిగాడని చెప్పుకున్నాం. దానికి శుకుడు ఇలా సమాధానం చెప్పాడు. రాజా, నువ్వు అడిగిన ప్రశ్న చాలా గొప్పది. దానికి తప్పకుండా సమాధానం చెప్తాను. ఈ సమాధానం నీకే కాదు, బ్రహ్మవేత్తలకు కూడా హితమైంది. ఇంకా చెప్పాలంటే మానవులందరూ తెలుసుకోవాల్సింది. మానవ జీవితాలు ఎంత చిత్రంగా గడుస్తాయో చూడు. మానవుడికి గాని పూర్ణాయుద్ధాయం ఉంటే అతడు 100 సంవత్సరాలు జీవిస్తాడు. రోజులో సగభాగమైన రాత్రి సమయం నిద్రతోనూ భార్యతో ఆనందించడంతోనూ గడిపేస్తాడు. అలా ఆయుర్దాయంలో సగభాగం పోయింది. మిగిలిన సగభాగంలో కొంత భాగం బాల్యంలో ఆటపాటలతో పోయింది. ఆపై మిగిలిన భాగమైన పగటి సమయం భార్య బిడ్డల సంరక్షణకి, అందుకోసం ధన సంపాదనకి గడిపేస్తాడు. ఇంకా ఏదైనా సమయం మిగిలితే వేడుకల్లోనూ నలుగురిలో గుర్తింపు పొందడానికో గడిపేస్తాడు. వయస్సు గడుస్తుంటే క్రమేపీ చూపు మందగిస్తుంది, జ్ఞాపక శక్తి తగ్గుతుంది, అవయవాలు బలహీనమవుతాయి, జీవన వ్యాపారాలు వేటికి దేహం సహకరించదు. ఈ దశలో కొంతకాలం గడిచిపోతుంది. ఇలా మానవుడి జీవనయాత్రలో రాత్రింబవళ్ళు అనేక దశలు గడిచిపోతూ ఉంటాయి. ఈ పరుగులో అతడు గమనించవలసింది గమనించడు, తెలుసుకోవలసినవి తెలుసుకోడు. ఎవరి కోసం జీవితమంతా పరుగులు పెడుతూ శ్రమపడ్డాడో వారితో ఉన్న తీయని బంధాలన్నీ ఆయువు తీరడంతో పోతాయి. ఏ ధనం సంపాదించడానికి జీవితమంతా కష్టపడ్డాడో ఆ ధనం మరణించాక వెంటరాదు.
తన తండ్రిని, అతడి తండ్రిని చూస్తూనే ఉంటాడు. వయసు మళ్ళిన ఇతరుల్ని చూస్తూనే ఉంటాడు. వీరందరూ ఇక్కడ బంధాలని, నావి అనుకుని పోగేసిన ఐశ్వర్యాలని ఇక్కడే విడిచి వెళ్ళిపోయారు. ఇక్కడ ఉండగా మనసుకి గట్టిగా అంటించుకున్న రాగద్వేషాలని, కష్ట సుఖాలని, ఇష్టాయిష్టాలని అన్నిటినీ ఇక్కడే వదిలి వెళ్ళిపోయారు. ఇన్ని చూసినా తన వరకు వచ్చేసరికి తన కుటుంబ బంధాలు, తాను అనుభవిస్తున్న భోగాలు, తాను పోగు చేసిన సంపదలు శాశ్వతమని గట్టిగా నమ్ముతూనే జీవితం గడిపేస్తాడు. ఇలా విషయాసక్తితో జీవితం గడిపేవారిలో కొందరికి ఎప్పుడో ఒకప్పుడు మానవ జీవిత పరమార్థం తెలుస్తుంది. వెంటనే వారి ఆలోచనలు మారిపోతాయి. వారు మిగిలిన జీవితమంతా సంసారంలో ఉంటూనే, అంతవరకు సాగించిన నిత్య కృత్యాలు సాగిస్తూనే పరమార్థ చింతన చేస్తారు. శ్రీహరి పాదాలు ఆశ్రయిస్తారు. అలా అప్రమత్తులయ్యాక ఏ కొద్దిపాటి జీవితం మిగిలి ఉన్నా అది గడిచిపోయిన జీవితం అంతటికంటే విశేషమైందవుతుంది. అలా మిగిలిన జీవితకాలం ఒక ముహూర్తమైనా అంతవరకు గడిపిన జీవితం అంతా సార్థకం కావడానికి అది సరిపోతుంది. శ్రీహరి లీలలు, అద్భుతమైన ఆయన చేష్టితాలు వింటూ ఉంటే వీరులు విందుగా ఉంటాయి. అవి చదివినా, విన్నా, పాటలుగా పాడినా మనసుకి సత్యము, నిత్యము అయిన ఆనందాన్నిస్తాయి. అందుకే సర్వసంగ పరిత్యాగులు, ఏ కోరిక లేని విరాగులు సర్వకర్మ సన్యాసము చేత నిత్యం చేయవలసిన విధులకి, నిర్దిష్ట కర్మలకి అతీతులైన ఋషులు, నిర్గుణ పరబ్రహ్మనే నిష్ఠతో ఉపాసించేవారు కూడా శ్రీహరి గుణాలు కీర్తించి ఆనందిస్తారు. నా విషయమే చూడు, నేను ఈ ప్రాపంచిక విషయాలు వేటితోనూ ఏమాత్రం సంబంధం లేనివాడిని. నా మనస్సు నిర్గుణ పరబ్రహ్మం మీద అచంచలమైన నిష్ఠతో ఉంది. నేను చేయవలసిన పనులేమీ లేవు. ఈ సృష్టిలో నేను కోరదగింది ఏదీ లేదు. నాకు బ్రహ్మం మీద తప్ప ఇతరమైన దేని మీద ఆసక్తి లేదు. అయినా నాకు శ్రీహరి లీలల పట్ల ఆకర్షణ కలిగింది. కోరికలు లేని నాకు అవి తెలుసుకోవాలని కోరిక కలిగింది. శ్రీహరి అవతారాలని, ఆయన లీలల్ని వర్ణించే భాగవతమనే మహాపురాణం ఒకటి ఉంది. దానిని మా తండ్రి గారు వ్యాస భగవానుడు ద్వాపరయుగం చివరి భాగంలో రచించారు. కృష్ణుడి పట్ల ఉన్న అమితమైన భక్తితో నేను ఆ మహాపురాణాన్ని మా తండ్రి గారి వద్ద నేర్చుకున్నాను. నువ్వు బ్రహ్మజ్ఞానివి కదా, నీకు ఈ లోకంతో సంబంధం లేదు కదా, అటువంటి వాడివి నువ్వెందుకు భాగవతం నేర్చుకున్నావు అంటావేమో. నాకు ఈ శరీరం మీద ఆసక్తి లేదు. చుట్టూ ఉన్న ప్రపంచంలోని విషయాల పట్ల ఆసక్తి లేదు. నేను సత్వము, రజస్సు, తమస్సు అనే గుణాలకి అతీతుణ్ణి. అయినా నాకు ఆ భగవంతుడి లీలల పట్ల, ఆయన యొక్క అద్భుతమైన చేష్టితాల పట్ల అంతులేని ఆసక్తి ఉంది. నా మనస్సు ఎప్పుడు వాటి అందే విహరిస్తూ ఉంటుంది. రాజా, నాకు, నీకు మాత్రమే కాదు, లోకల్లో ఎవరికైనా సరే మనసులో దిగులు కలిగిన, అభ్యుదయం కోసం ఏమి చెయ్యాలో తెలియక బెంగపట్టుకున్నా, ఎంత కష్టపడినా ఫలితం రావడం లేదని నిర్వేదం కలిగిన వారికి దాని నుంచి బయటపడే ఉపాయం ఒక్కటే. ఇవేవి కాకుండా కేవలం నిర్మలమైన, అలౌకికమైన ఆనందభూతి పొందాలన్నా కూడా దానికి ఉన్న ఉపాయము ఒక్కటే. ఆ ఉపాయం ఏమిటో తెలుసా? భాగవతం వినడము, చదవడము, అర్థం చేసుకోవడము. అప్పుడు పరీక్షిత్తు, యోగీంద్ర, నాకు కేవలం 7 రోజులే జీవితకాలం మిగిలింది. మీరు చెప్పిన భాగవతం పూర్తిగా వినడానికి, మనస్సు భగవంతుని మీద నిశ్చలంగా నిలపడానికి ఈ సమయం సరిపోతుందా అని అడిగాడు. శుకుడు ఇలా సమాధానం చెప్పాడు. రాజా, పరమాత్మ మీద మనసు నిలిపి మోక్షం పొందడానికి ఎంత తక్కువ కాలమైనా చాలు. దానికి నీకొక ఉదాహరణ చెప్తాను. పూర్వం ఇక్ష్వాకు వంశంలో కట్వాంగుడు అనే రాజు ఉండేవాడు. దేవతలు అతడి పట్ల మిక్కిలి ప్రసన్నులుగా ఉండేవారు. అతడు సుదీర్ఘకాలం జీవించాడు. ఒకరోజున దేవతలు, రాజా, నీకు ఆయుర్దాయం కేవలం 1 ముహూర్తమే, అంటే 48 నిమిషాలు మాత్రమే మిగులుంది అని చెప్పారు. కట్వాంగుడు మరణం గురించి ఆలోచించాడు. అంతవరకు తనవి అనుకున్నవేవి తనవి కావని తెలుసుకున్నాడు. నేను అనుకుంటున్న ఈ దేహం తాను కాదని గ్రహించాడు. వెంటనే సర్వసంగాలను పరిత్యజించాడు. జీవితంలో మిగిలిన ముహూర్త కాలము మనస్సుని శ్రీహరి మీదనే నిలిపి ధ్యానం చేశాడు. ఆ స్వామి సాయుధ్యం పొందాడు. కట్వాంగుడికి పరమాత్మని పొందడానికి 1 ముహూర్త కాలమే సరిపోతే 7 రోజుల ఆయుర్దాయం మిగిలి ఉన్న నువ్వు సాధించలేంది ఏముంటుంది? అయినా నువ్వు చాలా అదృష్టవంతుడివి. పుట్టిన ప్రతి జీవి మరణించక తప్పదు. అయితే తమకి ఎంత ఆయుర్దాయం మిగిలి ఉందో ఎంతమందికి తెలుస్తుంది? మృత్యువు ఎప్పుడు కబళిస్తుందో ఎవరికైనా తెలుస్తుందా?
ఏ రూపంలో వస్తుందో ఎవరికైనా తెలిసే అవకాశం ఉందా? ఇతరులకు అసంభవమైంది నీకు సంభవమైంది. మృత్యువు ఎప్పుడు వస్తుందో నీకు తెలిసింది. మిగిలిన ఆయుర్దాయం 7 రోజులనని నీకు తెలిసింది. జన్మ ధన్యం చేసుకునే భాగ్యం లభించింది. ఖట్వాంగుడు గాని మరెవరికి గాని లేని అవకాశం నీకుంది. ఈ 7 రోజుల కాలాన్ని శ్రీహరి ధ్యానంలో గడిపి ఉత్తమగతులు పొందు. వేదాలు, ఉపనిషత్తులు, పూజ్యులైన ఋషులు తరచూ చెప్పే మంచి మాట ఒకటి చెప్తాను. మానవుడు జీవించి ఉండగానే ఈ సంగమం నుంచి బయటపడాలంటారు. ఈ జీవితంతో ముడిపడి ఉన్న బంధాలని, అంటే ఇది నాది, అది నాది, అది నేను కష్టపడి సంపాదించుకుంది, అది నేను మిక్కిలి ప్రేమించినది అనే బలమైన బంధాలని అసంగం అనే శస్త్రంతో ఛేదించాలి. అసంగం అంటే దేని పట్ల నేను, నాది, నేను చేస్తున్నాను, నేను ఈ ఫలితం సాధించాను మొదలైన భావాలు లేకుండా ఉండడం. రాజా, నేనిప్పుడు చెప్పిన అసంగం అంటే సరైన అవగాహన లేక అనేక తప్పుడు అర్థాలు తీసుకునే ప్రమాదం ఉంది. అసంగం అంటే భార్యాబిడ్డలని, ఇళ్ళు వాకిళ్ళని వదిలేసి ఏటో వెళ్ళిపోవడం కాదు. నాకు దేనితోనూ సంబంధం లేదు గనక నేను ఏమి చెయ్యను అని ఏ పని చెయ్యకుండా కూర్చోవడమూ కాదు. ఈ శరీరం నాది, ఈ బంధువులు నా వాళ్ళు, వీళ్ల కోసం నేను ఈ పనులు చేస్తున్నాను. ఇదిగో ఇంత సంపద పోగు చేశాను. ఇటువంటి భావాలని మార్చుకోవాలి. నాకున్న బంధాలు, అనుబంధాలు అన్నీ పరమాత్మ కల్పించినవే. వీటి విషయాల్లో నేను ఏ పని చేసినా అది నా కర్తవ్యం అనుకుంటూనే చేస్తాను. నేను చేసే పనులు తన కోసమే అని నా భార్య అనుకుంటుంది, తమ కోసమే అని నా సంతానం అనుకుంటుంది. కానీ నిజానికి నేను చేసే పనులన్నీ ఆ భగవంతుడి కోసమే. నాచే ఈ పని చేయిస్తున్నవాడు ఆ భగవంతుడే. నేను అతన్ని పనిముట్టుగా అతడి కోసం అతడు నియమించిన పని చేస్తున్నాను అనుకోవడాన్ని అసంగము అంటారు. చేసే పనిలో కర్తృత్వ భావం, అంటే నేను చేస్తున్నాను, ఇదంతా నా ప్రజ్ఞ అనే భావం ఉండకూడదు. ఈ విధమైన ఆలోచన మనస్సులో స్థిరంగా ఉన్నవాడికి మనస్సు నిర్మలమవుతుంది. అతడికి భగవంతుడి పట్ల ప్రేమ కలుగుతుంది. భగవంతుడు ఏవేవో కోరికలు తీరుస్తాడేమోననే ఆశతో కలిగేది కాదు ఆ ప్రేమ. ప్రేమించకపోతే ప్రమాదం కలిగిస్తాడేమోననే భయంతో కల్పించుకున్నది కాదు. సర్వసంగులు కేవలం నిమిత్త మాత్రాలు అనుకున్న స్థితిలో భగవంతుడి పట్ల కలిగే ప్రేమలో ప్రయోజనాపేక్ష ఉండదు. ఆ ప్రేమ కలగడానికి కారణం ఉండదు, అది కలుగుతుంది అంతే. భగవంతుడిపై అలా కలిగిన ప్రేమనే భక్తి అంటారు. అలా భక్తి కలిగాక అతడి మనస్సు క్రమంగా భగవంతుడి రూపం మీద లగ్నమవుతుంది. దానినే ధారణ అంటారు. అది సాధించిన భక్తుడు భగవంతుడిని ప్రత్యక్షంగా దర్శించిన అనుభూతిని పొందుతాడు. అప్పుడు పరీక్షిత్తు, మహర్షి, ఈ ధారణ మనసుని ఒకే విషయం మీద నిలిపి ఉండడం ఎలా కలుగుతుంది? దేని మీద ధారణ చేయాలి? ధారణ వలన మనసులోని మాలిన్యాలన్నీ వెంటనే తొలగిపోతాయంటున్నావు. అలా మనస్సుని నిర్మలం చేసే ధారణ కలిగించేందుకు ఏ పద్ధతిలో సాధన చెయ్యాలి అని అడిగాడు. శుకుడు వివరించసాగాడు. రాజా, సాధకుడు ముందుగా తన సాధనకు అనువైన స్థలాన్ని ఎంచుకోవాలి. అడుగడుగున ఇతరులు వచ్చిపోయే ప్రదేశాలలో ఏకాగ్రత కుదరదు. అందువలన ఇతరులు తన ఏకాగ్రతకి భంగం కలిగించిన ప్రదేశాన్ని ఎంచుకోవాలి. ఆ ప్రదేశంలో ఎలా కూర్చుంటే తాను చాలాసేపు కదలకుండా కూర్చోగలడో అలా కూర్చోవాలి. అప్పుడు ప్రాణాయామం చేస్తూ శ్వాసని నిరోధించడం అలవాటు చేసుకోవాలి. దానివలన మనస్సుకి ఏకాగ్రత వస్తుంది. అలా ఏకాగ్రత కుదిరాక ఓంకారం జపించాలి. క్రమంగా మనస్సుని పరమాత్మ మీదకి లగ్నం చేయాలి. ఆ తర్వాత దశలో భగవద్ రూపాన్ని బాగా తెలుసుకోవాలి. దాని పట్ల మంచి అవగాహన కలిగించుకోవాలి. భగవంతుడి రూపాన్ని 2 విధాలుగా తెలుసుకోవచ్చు. ఈ విశాల విశ్వమే భగవంతుడి రూపం అని తెలుసుకోవడం ఒక పద్ధతి. దాని గురించి చెప్తాను. ఈ విశ్వంలో గతంలో ఉండనివి గాని, ఇప్పుడు ఉన్నవి గాని, భవిష్యత్తులో ఉండబోయేవి గాని అన్నీ పరమాత్మ రూపమే. ప్రాణం ఉన్న జీవులు, ప్రాణం లేని వస్తువులు కూడా ఆ పరమాత్మ రూపమే. సమస్త లోకాలు ఆయన రూపమే. ఆయన కానిది ఏది ఉండదు, ఎక్కడా ఉండదు, ఎప్పుడూ ఉండదు అని తెలుసుకోవాలి. ఆయన పాదాల కింది భాగమే పాతాళ లోకం. కాలివేళ్లు, మడమలు రసాతలం, చీలమండలు మహాతలం, పిక్కలు తలాతలం, మోకాళ్ళు సుతలం, తొడలు వితలం, పొత్తికడుపు భూమి, నాభి అంతరిక్షం, వక్షస్థలం స్వర్గలోకం, కంఠం మహర్లోకం, నోరు జనలోకం, నుదురు తపోలోకం. ఆయన సహస్ర శీర్షుడు, అంటే అనేక శిరస్సులు కలవాడు.
ఆ శిరస్సుల సముదాయమే సత్యలోకం. 14 లోకాలు ఆయనలో ఉన్నాయి. ఇక దేవతలు, దిక్కులు, అశ్వినులు, అగ్ని, సూర్యుడు, చతుర్ముఖ బ్రహ్మ, యముడు, రాత్రింబవళ్ళు అన్నీ ఆయన శరీర భాగాలే. లోకానికి భ్రమ కలిగించే మాయాశక్తి ఆయన చిరునవ్వు. సమస్త జీవులు ఆయన అవయవాలే. పంచతన్మాత్రలు ఆయనే. ఆయన షడ్జాతి సప్తస్వరాల్ని స్మరించగానే అవి గంధర్వులుగా, విద్యాధరులుగాను, చారణలుగాను, అప్సరసలుగాను రూపులు ధరించాయి. అలా విస్తరించి ఉన్న పరమాత్మ రూపాన్ని విరాట్ రూపం అంటారు. ఆయనని విరాట్ రూపుడు అంటారు. సాధకుడు ఆ రూపం మీద మనసుని లగ్నం చేయాలి. భగవంతుని మీద మనసు లగ్నం చేయడం అంటే కుటుంబం నుంచి, సమాజం నుంచి వేరైపోవడం కానీ, వైరాగ్యం కానీ, సన్యాసం కానీ కాదు. శ్రీహరి భక్తులు కూడా భోగాలను అనుభవిస్తారు. అయితే ఎంతవరకు అవసరమే అంతవరకే వాటి యందు ఆసక్తి కలిగి ఉంటారు. విషయానుభవమే జీవిత పరమార్థం అనే భ్రమలో పడరు. మనం కేవలం శరీరాన్ని పోషించేందుకు, సంతానాన్ని కనేందుకు మాత్రమే జీవించడం లేదు. ఆ 2 పనులు పశువులు, పక్షులు, క్రిమికీటకాదులు కూడా చేస్తాయి. మనము వాటిలాగే జీవిస్తే భగవంతుడు ఇచ్చిన ఇంత గొప్ప మానవ జన్మ వృధా అయిపోదా? అనేక జన్మల పుణ్యఫలంగా వచ్చిన మానవ జన్మ వలన ఏ ప్రయోజనము పొందకపోతే మళ్ళీ తక్కువ స్థాయి జీవులమై పుట్టమా? అందుకే శ్రీహరి భక్తులు సంసారంలోనూ ఉంటారు. అందరిలాగే సామాజిక జీవితం గడుపుతూనూ ఉంటారు. కానీ మనస్సులో శ్రీహరిని ధ్యానం చేస్తూ ఉంటారు. రాజా, కొందరు భక్తులు శ్రీహరిని మరొక రూపంలో కూడా ధ్యానిస్తూ ఉంటారు. విశ్వమంతా వ్యాపించి ఉన్న విరాట్ రూపుడైన పరమాత్మే మానవుడి సూక్ష్మమైన హృదయాకాశాల్లో నివసిస్తాడు. ఎవరి బొటన వేలు చివరి భాగం ఎంతుంటుందో అంతమేర ఒక ప్రదేశం వారి హృదయంలో ఉంటుంది. అందులో పరమాత్మ సూక్ష్మ రూపంలో జ్ఞానపు గింజ చివర సూదిగా ఉండే భాగం ఎంత చిన్నదిగా ఉంటుందో అంత పరిమాణంలో ఉంటాడు. భక్తులు ఆ సూక్ష్మ రూపంలో ఉన్న భగవంతుని మీదకు మనస్సు మళ్లిస్తారు. అప్పుడు వారికి ఆ రూపం ఎలా కనబడుతుందో చెప్తాను. ఆయనకి 4 భుజాలుంటాయి. 4 చేతుల్లోనూ పద్మము, చక్రము, శంఖము, గద ధరించుంటాడు. ఆయన ముఖం ఎప్పుడూ ప్రసన్నంగానే ఉంటుంది. ముఖం మీద చిరునవ్వు భక్తుల మీద అనుగ్రహం కురిపిస్తూ ఉంటుంది. కళ్ళు పద్మాలలా ఉంటాయి. పచ్చని పట్టువస్త్రం ధరించి ఉంటాడు. రత్నాలు పొదిగిన బంగారు భుజకీర్తులు, అమూల్యమైన రత్నాలు పొదిగిన కిరీటము, కుండలాలు మొదలైన అలంకారాలతో శోభిస్తూ ఉంటాడు. ఆయన వక్షస్థలం మీద లక్ష్మీదేవి రేఖ మాత్రంగా వెలిసి ఉంటుంది. మెడలో కౌస్తుభమణి అలరారుతూ ఉంటుంది. ఎన్నడూ వాడని వైజయంతి అనే వనమాల ఆయన కంఠం నుంచి పాదాల వరకు ఉంటుంది. సాధకుడు ఈ రూపంలో ఉన్న స్వామిని ధ్యానం చేయాలి. పాదాలతో ప్రారంభించి కిరీటం వరకు గల ఒక్కొక్క స్థానాన్ని అదే వరుసలో మనస్సులో నిలిపి ధ్యానం చేయాలి. పాదాలు మనస్సులో స్థిరంగా నిలిచాక పిక్కల వరకు, ఆ తర్వాత కటి వరకు, అలా అలా రూపాన్ని మనస్సులో స్థిరపరుచుకుంటూ శిరస్సు వరకు వెళ్ళాలి. ఇలా భగవంతుని రూపమంతా మనసులో స్థిరంగా నిలిచేలా ధ్యానం చేయడమే భక్తి యోగం. కొంతకాలం తర్వాత వారి మనస్సు కానీ, బుద్ధి కానీ ఆ రూపాన్ని వదిలి రాలేవు. వారందరూ గృహస్థుల్లాగే ప్రాపంచిక విషయాల్లో ప్రవర్తిస్తూ ఉన్నా అవి వారి మనస్సుకు అంటవు. ఆ తర్వాత సాధకుడు బుద్ధితో మనస్సుని నియంత్రించాలి. ఆ బుద్ధిని జీవాత్మతో ఏకం చేయాలి. ఆ తర్వాత జీవాత్మని పరమాత్మతో అనుసంధానం చేయాలి. అనేక దశల్లో సాధన చేసి ఇంతవరకు వచ్చిన తర్వాత ఆ పైన అతడు చేయవలసింది ఇంకేమీ ఉండదు. అతడు మానవ జీవితానికి పరమగమ్యమైన వైష్ణవ పరమపదం చేరుతాడు. రాజా, కొందరు కోరికలు తీరుస్తాడని నమ్మి భగవంతుని సేవిస్తారు. వారిది సకామ భక్తి, అంటే కోరికలతో కూడిన భక్తి. కొందరు ఏ ప్రతిఫలాపేక్ష లేకుండా భగవంతుని ప్రేమించి సేవిస్తారు. వారిది నిష్కామ భక్తి. కోరికలు తీరడానికి భగవంతుని ఆశ్రయించడం తప్పు కాదు, దానికి నిషేధము లేదు. ఆ విషయంలో భక్తులకు ఏ సందేహాలు రాకుండా ఏ కోరిక తీరడానికి ఏ దేవతని సేవించాలో శాస్త్రాలు స్పష్టంగా చెప్పాయి. బ్రహ్మ తేజస్సు కోసం బ్రహ్మదేవుణ్ణి, అవయవ పాటవం కోసం ఇంద్రుణ్ణి, సంతానం కోసం ప్రజాపతిని, సంపద కోసం దుర్గాదేవిని, తపస్సు కోసం అగ్నిని, ధనం కోసం వసువులని ఆరాధించాలి, పరాక్రమం కోసం రుద్రులని, సమృద్ధిగా ఆహారం దొరకడం కోసము తిన్నదానిని జీర్ణం చేసుకోవడం కోసము ఆదితిని, స్వర్గం కోసం ద్వాదశాదిత్యులని ఉపాసించాలి. సౌందర్యం కోరేవారు గంధర్వులని, సౌందర్యవతి ఉత్తమరాలైన భార్య కావాలని కోరేవారు ఊర్వశి అనే అప్సరసని,
ధనం విశేషంగా పోగు చేయాలనుకునేవారు వరుణుణ్ణి, విద్య కోరేవారు శంకరుణ్ణి, భార్యాభర్తల మధ్య అనురాగం ఉండాలని కోరేవారు పార్వతీదేవిని ప్రార్థించాలి. ఇలా మానవుడికి ఉండగల ప్రతి కోరికని గమనించి ఏ కోరిక తీరడానికి ఏ దేవతని సేవించాలో ఋషులు చెప్పారు. సమస్తమైన కోరికలు తీరడానికైనా కేవలం మోక్షం కావాలనే ఒక్క కోరికతోనైనా మనస్సు కోరికలకి అతీతమైన స్థితికి చేరి భగవంతుడి పట్ల తమకు కలిగిన పట్టరాని ప్రేమ వలనైనా మానవులకు ఆ శ్రీహరి ఆరాధ్యుడు అని వివేకవంతులు గ్రహిస్తారు. ఆ పరమ పురుషుణ్ణి ఆరాధిస్తారు. శుకుడు చెప్పిన మాటలు విన్న పరీక్షిత్తుకి అంతకుముందే కలిగిన వైరాగ్యం మరింత దృఢపడింది. అతనికి పరమాత్మను గురించి ఇంకా తెలుసుకోవాలని ఆసక్తి కలిగింది. శుకుణ్ణి ఇలా అడిగాడు: యోగీంద్ర, విశ్వమంతా తానే అయిన పరమాత్మకి కొత్తగా కోరవలసింది ఏదీ లేదు కదా. ఆయన పూర్ణకాముడు కదా. అటువంటి వాడు ఏం కోరి ఈ సృష్టి చేస్తున్నాడు? ఎందుకు దీన్ని పోషించి పాలిస్తున్నాడు? తరువాత ఎందుకు ఉపసంహరిస్తున్నాడు? ఈ సృష్టికి లయానికి మధ్యనున్న కాలంలో ఎందుకు అనేక అవతారాలు ధరించి భూలోకానికి వస్తున్నాడు? శ్రీహరి గుణాతీతుడి కదా. అటువంటి శ్రీహరికి భూలోకంలో అవతరించినప్పుడు మనకున్నట్లే సత్వరజ స్తమో గుణాలు ఉంటాయా? నువ్వు కేవలం విద్వాంసుడివే కాదు, బ్రహ్మజ్ఞానివి కూడాను. అందుచేత ఈ సందేహాలు నువ్వే తీర్చగలవు. అప్పుడు శుకుడు శ్రీహరికి వ్యాసుడికి నమస్కరించి సమాధానం చెప్పడం ప్రారంభించాడు. రాజా, నేను పలికిన నా మాటలు నువ్వు విన్నా అది మనలో ఉన్న పరమాత్మ అనుగ్రహం వలనే జరుగుతుంది. నేను చెప్పే మాటలు వినడానికి మధురంగా ఉండేలాగా, వినేవారికి స్పష్టంగా అర్థమయ్యేలాగా ఆ పరమాత్మ నన్ను అనుగ్రహించుగాక. నువ్వు నన్ను ఏమి చెప్పమని అడిగావో అదే విషయాన్ని పూర్వం శ్రీహరి బ్రహ్మకి చెప్పాడు. ఆ తర్వాత కొంతకాలం గడిచింది. అప్పుడు నారదుడు నువ్వు నన్ను అడిగినట్లే బ్రహ్మను అడిగాడు. శ్రీహరి తనకు ఉపదేశించిన విషయాలన్నీ బ్రహ్మ నారదుడికి చెప్పాడు. ఆ సందర్భంలో నారదుడికి బ్రహ్మకి మధ్య జరిగిన సంభాషణని నీకు చెప్తాను. ఈ సంభాషణలోని ప్రతి మాటలోనూ ఎంతో ఔచిత్యము, అర్ధగాంభీర్యము ఉంటాయి. విను. నారదుడు బ్రహ్మ వద్దకు వెళ్ళి నమస్కరించాడు. ఆ చతుర్ముఖుడు ప్రసన్నంగా ఉండడం గమనించి ఇలా అడిగాడు: తండ్రి, నువ్వు దేవదేవుడివి, సృష్టిలో అందరికంటే ముందు ఆవిర్భవించిన వాడివి, వేద గర్భుడివి. నాకు కొన్ని సందేహాలున్నాయి, వాటిని నువ్వు తీర్చాలి. ఈ సృష్టి ఎలా జరుగుతోంది? దీని లక్షణమేమిటి? దీని ఉనికికి ఆలంబన ఎవరు? దేవతలు, మనుషులు, పశువులు, పక్షులు, ఇతర జీవులు, జీవలేని వస్తువులు ఇవన్నీ ఈ సృష్టిలో ఉన్నాయి కదా. వీటన్నిటినీ ఏ పదార్థంతో సృష్టిస్తున్నారు? ఎవరు సృష్టిస్తున్నారు? ఏ వస్తువును తయారు చేయాలన్నా దానికి మూల పదార్థం ఒకటి ఉండాలి కదా. ఉదాహరణకి కుండలు తయారు చేయడానికి మట్టి కావాలి. అది కుండ తయారీకి మూల పదార్థం. ఈ మట్టిని కుండకి ఉపాదాన కారణం అంటారు. మట్టి తనంత తాను కుండగా మారదు. దానిని కుండగా మార్చడానికి ఒక నిపుణుడు కావాలి. అతన్ని నిమిత్త కారణం అంటారు. ఈ సృష్టికి ఉపాదాన కారణం ఏది? నిమిత్త కారణం ఎవరు? ఇది ఎవరి అధీనంలో ఉంటుంది? ఎవడికంటే పైవాడు ఎవడు ఉండడో అతడి అధీనంలో ఉంటుంది. అతడెవరు? అది నువ్వే కదా. ఇదంతా నాకు చెప్పు. అంతవరకు అడిగిన నారదుడు ఆ తర్వాత మనకందరికీ మార్గదర్శకంగా ఉండడానికి మాట తీరు మార్చాడు. శిష్యుడు తన సందేహాలు తీర్చమని గురువుని అడిగే విధానం నేర్పాడు. తండ్రి, నీకంటే తెలిసిన వారు ఎవరున్నారు? నువ్వు భూత, భవిష్యత్, వర్తమానాలు తెలిసిన వాడివి. నీకు అన్నీ తెలుసు కనుక నా సందేహాలు నువ్వే తీర్చాలి. మాకైతే నువ్వు ఒక్కడివే, ఎవరి సహాయం లేకుండా ఈ సృష్టి అంతా చేస్తున్నావని తెలుసు. ఏ మూల పదార్థం సేకరించకుండా, ఎవరి నైపుణ్యం మీద ఆధారపడకుండా నీ సంకల్పమే మూల పదార్థమై అదే సృష్టి నిర్మాణ నైపుణ్యమై ఇంత సృష్టి చేసేస్తున్నావే. నువ్వు సృష్టించినదే ఈ విశ్వంలో ఒక్క అణువైనా ఉద్భవించదే. ఏ క్షణంలో జరగవలసిన పని ఆ క్షణంలోనే జరిగిపోతోంది. ఎన్నడూ ఆలస్యం లేదే, ఒక్కరోజు కూడా విరామం లేదే. ఎన్నడూ అలసట గాని అలసత్వం గాని లేవే. ఇటువంటి మహాకృషి నీకు తప్ప ఎవరికి సాధ్యం? నువ్వు ఇంతటి మహాత్ముడివి కదా, ఇక నీకంటే గొప్పవారు ఎవరుంటారు? అయినా మేమెప్పుడు చూసినా నువ్వు ఏకాగ్రమైన మనసుతో ఘోరమైన తపస్సు చేస్తూ ఉంటావు. నీకంటే గొప్పవారు ఎవరు లేకపోయినా ఎందుకు ఇలా తపస్సు చేస్తున్నావు? ఎవరిని ఉద్దేశించి ఈ తపస్సు చేస్తున్నావు? నీ తపస్సు చూసిన వారికి నీకంటే గొప్పవాడు ఎవడైనా ఉన్నాడేమో అనే భ్రాంతి కూడా కలుగుతుంది. ఈ నా సందేహాలన్నీ తీర్చు.
అన్ని విషయాలు నాకు స్పష్టంగా అర్థమయ్యేలా చెప్పు. నారదుడి ప్రశ్నలు విని బ్రహ్మ ఆశ్చర్యకరమైన సమాధానం చెప్పాడు. వత్స, నా మీద నీకెంత ధైర్య! ఈ ప్రశ్న వేసి నాకెంతో ఉపకారం చేశావు. నువ్వు ఈ ప్రశ్న వేయడం వలన నాకు కలిగిన ప్రయోజనమేమిటో తెలుసా? నేనెవరినో ఒకసారి గుర్తు చేసుకునేందుకు, బయటకు చెప్పుకునేందుకు అవకాశం కల్పించావు. ఈరోజు నువ్వు అడిగిన ప్రశ్న వలన నా వెనక ఉన్న భగవంతుడి శక్తి గురించి చెప్పుకునే భాగ్యం కలిగించావు. నువ్వు నా కింద మహోపకారం చేశావు. నాయనా, నువ్వు చెప్పినట్లు ఈ సృష్టినంతటినీ చేస్తున్నాను. అంతవరకు నిజమే. నేను ఏది అనుకుంటే అది ఏ ఆటంకము లేకుండా జరిగిపోతోంది. అది నిజమే. ఈ పని చేయడంలో నాకు ఎప్పుడు అశ్రద్ధ ఉండదు. పనిలో విరామం ఉండదు. అలసట ఉండదు. అది నిజమే. అయితే నా వెనక ఎవరున్నారో నీకు తెలియక ఇదంతా నా శక్తి అనుకుంటున్నావు. ఇది మాత్రం నిజం కాదు. సూర్యుడిలోంచి, అగ్ని జ్వాలల్లో నుంచి, చంద్రుడి నుంచి, నక్షత్రాల నుంచి అడగకుండా వెలుగొస్తోంది. అది అందరికీ తెలుసు. అయితే చాలామందికి తెలియంది ఏమిటంటే ఆ తేజస్సు వీటిలో దేనిది కాదు. వీటన్నిటి వెనక ఒక గొప్ప తేజోరాశి ఉంది. అది వీటన్నిటినీ తన తేజస్సు చేత వెలిగిస్తోంది. ఆ తేజస్సు పేరేమిటో తెలుసా? ఆ మహా తేజస్సు పేరు వాసుదేవుడు. నేను ఆయనని ధ్యానిస్తాను. ఆయనని ఎప్పుడూ హృదయంలో నిలుపుకుంటాను. ఆ స్వామి నామాన్ని ఓం నమో భగవతే వాసుదేవాయ అని జపిస్తూ ఉంటాను. అయితే నాతో సహా లోకాలన్నిటికీ ప్రభువు వాసుదేవుడికి లొంగి ఉండే మాయ అనేది ఒకటి ఉంది. మాయ అంటే ఒక ఆశ్చర్యకరమైన దివ్యశక్తి. అది ఆయనకి చెందింది. అందుచేత ఆయనని ప్రభావితం చెయ్యలేదు. ఆ మాయ మనని ప్రభావితం చేస్తుంది. ఆయన మనకి కనబడకుండా చేస్తుంది. ఆ మాయ ద్వారా ఆయన విశ్వాన్ని సృష్టించాలనుకున్నాడు. అప్పటికి సత్వము, రజస్సు, తపస్సు అనే 3 గుణాలు సమతాస్థితిలో ఉన్నాయి. ఆయన తన మాయ వలన వాటిలో కదలిక కలిగించాడు. ఆ కదలికయే ఈ సృష్టికి మూలం. అలా చెప్పి బ్రహ్మ పరమాత్మ యొక్క విరాట్ స్వరూపాన్ని, ఆ స్వరూపం యొక్క విభూతులని వర్ణించాడు. ఆ స్వామి యొక్క అవతారాల్ని విస్తారంగా చెప్పాడు. ఆ తర్వాత శ్రీమన్నారాయణుడి అనుగ్రహం వలన తాను సృష్టి చేసే శక్తిని ఎలా పొందాడో చెప్పాడు. సృష్టి ప్రారంభంలో నారాయణుడి నాభికముల నుంచి బ్రహ్మ పుట్టాడు. తాను సృష్టి చేయడానికి పుట్టాడని బ్రహ్మకు తెలుసు. కానీ ఆ సృష్టి ఎలా చెయ్యాలో తెలియడం లేదు. ఆయన ఆ స్థితిలో ఉండగా ఆకాశం నుంచి తప తప అని వినిపించింది. ఆ మాటలు ఎవరన్నారా అని బ్రహ్మ చుట్టూ చూశాడు. ఎవరూ కనబడలేదు. ఎవరో తనకు మేలు చేయాలని అలా ఆదేశించి ఉంటారని అనుకున్నాడు. వెంటనే పద్మంలో కూర్చొని తపస్సుకి ఉపక్రమించాడు. చిరకాలం తపస్సు చేయగా శ్రీమన్నారాయణుడు ఆయనకి వైకుంఠం దర్శించే భాగ్యం కలిగించాడు. వైకుంఠంలో ఉన్న వైభవాలని, అద్భుతాలని బ్రహ్మ పట్టించుకోలేదు. ఆయన ఎంతసేపు శ్రీహపతి అయిన శ్రీమన్నారాయణుడినే చూస్తున్నాడు. ఆ స్వామిని చూడగానే బ్రహ్మ హృదయం ఆనందంతో పొంగిపోయింది. కళ్ళ నుంచి ఆనందాశ్రువులు ధారలుగా ప్రవహించాయి. బ్రహ్మ శ్రీహరిని సమీపించి ఆయన పాదాలకి నమస్కరించాడు. శ్రీహరి ప్రేమగా బ్రహ్మ చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు. వేదనిధి, నువ్వు ఏకాంతంగా ఉండగా నేను తప అన్నాను. నువ్వు తప్ప వేరేది లేని స్థితిలో వినబడిన ఆ మాట నేను పలికినదే అని గ్రహించావు. నా ఆదేశం పాటించి కఠోరమైన తపస్సు చేశావు. తపస్సు నా హృదయం. తపస్సే నాకు అన్నిటికంటే ఇష్టమైంది. ఆ తపస్సు యొక్క ప్రభావం చేతనే నేను ఈ లోకాలను సృష్టించి పాలించి ఉపసంహరిస్తున్నాను. కఠోరమైన ఆ తపస్సే నా శక్తి. నేను తపస్సు యొక్క ఆత్మని. నువ్వు చేసిన తపస్సుకి సంతోషించాను. అందుకే నీకు నా లోకాన్ని చూసే యోగము, నా దర్శన భాగ్యము కలిగాయి. ఏదైనా వరం కోరుకో అన్నాడు విష్ణుమూర్తి. బ్రహ్మ, లక్ష్మీపతి, నువ్వు మిక్కిలి దయాళువి, సర్వసమర్థుడివి, విశ్వపతివి. అటువంటి నువ్వు నన్ను మిత్రుడిలా, నీతో సమానమైన వాళ్ళ ఆదరించావు. ఆప్యాయంగా నా చెయ్యి పట్టుకున్నావు. నీకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. నువ్వు ఆదేశించావు గనక ఒక కోరిక కోరతాను. నేను జగతి యొక్క సృష్టి కోసమే ఉద్భవించాను. అంతవరకు నాకు తెలుసు. కానీ ఈ సృష్టి ఎలా చెయ్యాలో తెలియక సతమతమవుతున్నాను. సృష్టి చేసే సామర్థ్యం నాకు ప్రసాదించు.
నీ సంకల్పాన్ని అనుసరించి నీ శక్తి వలన నీ పనిముట్టుగా సృష్టి చేస్తాను. అలసట లేకుండా, అశ్రద్ధ లేకుండా నువ్వు నా యందు ఉంచిన కర్తవ్యాన్ని నిర్వహిస్తాను. అయితే ఈ సృష్టి నేనే చేస్తున్నాను అనే అహంకారం ఈనాడు నా మనస్సులో కలగకుండా చెయ్యి. ఇంత సృష్టి నేనే చేశాను అనే గర్వం నాలో పుట్టకుండా చెయ్యి. ఆ పైన ఈ జగత్తు యొక్క సృష్టి, స్థితి, లయాలను గురించి నాకు పూర్తి అవగాహన కల్పించు అన్నాడు బ్రహ్మ. అప్పుడు శ్రీమన్నారాయణుడు ఇలా చెప్పాడు. బ్రహ్మ, నేను ఎంతో రహస్యమైన జ్ఞానాన్ని నీకు ఉపదేశిస్తాను. నేనెంతటి వాడినో, నా రూపమేమిటో, నా గుణాలు ఏమిటో, నేను చేసే పనులు ఏమిటో ఇవన్నీ నా అనుగ్రహం వలన నీకు తెలుస్తాయి. ఈ సృష్టికి ముందు ఉన్నది నేను మాత్రమే. నేను తప్ప ఇంకేదీ లేదు. ఈ విశ్వంలో ఉండే జీవులు కానీ, జడ పదార్థాలు కానీ అన్నీ అప్పుడు నాలోనే ఉన్నాయి. అయితే అలా ఉన్నట్లు కనపడవు. అంతవరకు నా నుంచి వేరు అని గుర్తించిన స్థితిలో ఉన్న జీవులని, వస్తువులని నా నుంచి వేరు చేసి ఉంచడమే సృష్టి. అలా సృష్టించాక ఆ సృష్టిలో అణువు నుంచి బ్రహ్మాండం వరకు అన్నిటిలోనూ నేనుంటాను. ప్రళయకాలంలోనూ అంతవరకు బయటనే ఉన్న నా రూపమే అయిన విశ్వాన్ని నాలోనే ఉపసంహరించుకుంటాను. అందుచేత తెలుసుకోవలసిన సారాంశం చెప్తాను. సృష్టికి ముందు ఉండేది నేనే, ప్రళయం తర్వాత మిగిలేది నేనే. కంటికి రెప్ప మీద వేలు పెట్టి కంటిని ఎత్తితే ఎదురుగా ఉన్న వస్తువే రెండుగా కనబడుతుంది. రాత్రి సమయంలో కంటి రెప్ప మీద ఒత్తి పట్టుకొని ఆకాశం వైపు చూస్తే 2 చంద్రులు కనబడతారు. ఉన్నది ఒక్క చంద్రుడే. అయినా 2 చంద్రుల్ని చూస్తున్న భ్రమ కలుగుతుంది. కంటి మీద ఒత్తిడి తీసేస్తే భ్రమ తొలగిపోతుంది. ఉన్నది ఒక్క చంద్రుడే అని తెలుస్తుంది. నవగ్రహాలలో రాహు ఒకడు ఆకాశంలో ఉంటాడు. ఆకాశంలో నక్షత్రాలు కనబడతాయి, చంద్రుడు కనబడతాడు. ఎంత పరిశీలనగా చూసినా రాహు కనబడడు. దీనివలన ఒక విషయం స్పష్టమవుతోంది. భ్రమ వలన లేని 2వ చంద్రుడు కనబడ్డాడు. వాస్తవం చూడగల సామర్థ్యం లేకపోవడం వలన ఉన్న రాహువు కనబడలేదు. పరమాత్మనైన నేను ఒక్కటే సత్యము. కంటికి కనిపించే విశ్వమంతా నా మాయ యొక్క లీల మాత్రమే. అవిద్యలో, అజ్ఞానంలో ఉన్నవాడికి ఈ విశ్వమే కనిపిస్తుంది. అందులో ఉన్న సత్యమైన నేను కనబడను. ఆత్మతత్వం తెలిసిన వాడికి విశ్వమంతటా నేనే కనిపిస్తాను. అనేక ఉపాధుల్లో ఉన్న విశ్వం కనిపించదు. ఒకరిని ఆశ్రయించిన అవిద్య, వేరొకరికి కలిగిన విద్య రెండూ నా శక్తులే. సృష్టిలో దేవతలున్నారు, మానవులు ఉన్నారు, పశువులు, పక్షులు ఉన్నాయి, క్రిమి కీటకాలు ఉన్నాయి, ప్రాణం లేని వస్తువులు ఉన్నాయి. ఇవన్నీ పృథిని, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం అనే పంచభూతాలు వేరువేరు విధాలుగా కలియడం వలన ఏర్పడినవే. అయితే అన్నిటిలోనూ ఉంటున్న ఆ పంచభూతాలకి వాటి స్వతంత్రమైన ఉనికి వేరే ఉంది. అలాగే నేను కూడా సృష్టిలోని సమస్తమైన జీవుల్లోనూ, జీవం లేని వాటిల్లోనూ ఉంటూనే వారికంటే వేరుగా భగవత్ స్వరూపంతో ఉంటాను. ఈ విశ్వమంతా పరమాత్మనైన నా నుంచి ఉత్పన్నమైనదే. నన్ను తెలుసుకోవాలనుకునేవారు 2 పద్ధతులు అవలంబిస్తారు. కొందరు ఈ విశ్వంలో నేను తప్ప వేరేది లేదని తెలుసుకుంటారు. మరికొందరు నా కోసం అన్వేషిస్తూ తెలిసినవి ఒక్కొక్కటి పరిశీలిస్తూ నేతి అంటూ అన్నిటినీ తప్పించివేయగా మిగిలినది ఏది ఉంటుందో అదే నేనని గ్రహిస్తారు. జిజ్ఞాసువులు ఈ విశాల విశ్వంలో నేను ఒక్కడినే సత్యము అని తెలుసుకోవాలి. అంతవరకు చెప్పి శ్రీమన్నారాయణుడు అదృశ్యమైపోయాడు. బ్రహ్మ అంజలి ఘటించి పరమాత్మకి నమస్కరించాడు. అతడికి సృష్టి చేసే ప్రజ్ఞ లభించింది. అంతకు పూర్వం కల్పాలలో ఈ విశ్వం ఎలా ఉండేదో సరిగ్గా అలాగే సృష్టి చేశాడు. లోకక్షేమం కోసం యమ నియమాలు పాటించాడు. యమము అంటే అహింస, సత్యము, ఇతరులకు చెందిన వాటిపై ఆపేక్ష లేకపోవడము, బ్రహ్మచర్యము, భోగులాలస లేకపోవడము. నియమము అంటే మనస్సులోనూ బయట శుద్ధి, తనకు ఉన్నదానితో తృప్తి చెందడము, తపస్సు, ఈశ్వర శరణాగతి. బ్రహ్మకి తన మానసపుత్రులందరిలోనూ నారదుడంటే ఎక్కువ ఇష్టం. అందుచేత అతడికి ఇదంతా చెప్పాడు. నారదుడి మిగిలిన సందేహాలు కూడా తీర్చాలనుకున్నాడు. శ్రీమన్నారాయణుడు తనకు ఉపదేశించిన భాగవతాన్ని నారదుడికి ఉపదేశించాడు. భాగవతం అనే మహాపురాణానికి 10 లక్షణాలు ఉన్నాయి. ఆ లక్షణాలు చెప్పాడు. అవి సర్గము, విసర్గము, స్థానము,
పోషణము, ఊతులు, మన్వంతరాల కథలు, సర్వేశ్వరుడి కథలు, నిరోధము, ముక్తి, ఆశ్రయము. 1 సర్గము. పంచభూతములు, పంచతన్మాత్రలు అంటే శబ్ద, స్పర్శ, రస, రూప, గంధములు, జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు, మహతత్వము అనే వాటిని సర్గము అంటారు. ఇక విసర్గము. విరాట్ పురుషుడి నుంచి పుట్టిన బ్రహ్మ చరాచర జగత్తుని సృష్టించడాన్ని విసర్గమంటారు. ఇక స్థానము. లోకల్లో ధర్మ సంస్థాపనం చేసిన శ్రీమన్నారాయణుడి విజయమే స్థానము. పోషణము. భగవంతుడు భక్తులపై చూపే అనుగ్రహమే పోషణము. ఇక 5వది ఊతులు. జీవులు చేసే కర్మ వలన వారి మనస్సుల్లో రాగద్వేషాలు పుడతాయి. అవి జీవుడి చేత మరికొన్ని కొత్త కర్మలు చేయిస్తాయి. ఈ కర్మ వాసనల్ని ఊతులు అంటారు. ఇక మన్వంతరాల కథలు. కాలగణనల్లో మన్వంతరాలు అని ఉంటాయి. అనేక మంది మనుషులు ఈ లోకాన్ని పరిపాలించారు. ఒక్కొక్క మనువు పరిపాలించిన కాలాన్ని అతని మన్వంతరం అంటారు. ఆదిలో స్వయంభూ మనువు భూలోకాన్ని పరిపాలించాడు. అతడు పాలించిన కాలం స్వయంభువ మన్వంతరం. ఇప్పుడు వైవస్వత మనువు ఈ లోకాన్ని పరిపాలిస్తున్నాడు. అందుచేత మనం ఉన్న కాలం వైవస్వత మన్వంతరం. ఒక్కొక్క మనువు పరిపాలనలో జరిగిన ధర్మ సంరక్షణ మరియు ఇతర విశేషాలు చెప్పే గాథలని మన్వంతర గాథలు అంటారు. ఇక 7వది ఈస కథలు అంటే సర్వేశ్వరుడి కథలు. శ్రీమన్నారాయణుడు అనేక అవతారాలు చూపించిన లీలల్ని, ఆయన భక్తుల చరిత్రల్ని వర్ణించే గాథలను ఈస కథలు అంటారు. ఇక 8వది నిరోధము. ప్రళయ కాలంలో సమస్త జీవులు తమ తమ ఉపాధుల్లో యోగ నిద్రలో ఉండే పరమాత్మలో లీనమైపోతాయి. దీనిని నిరోధము అంటారు. జీవులు ఇది నేను, అది నాది, నేను ఈ పని చేస్తున్నాను, నేను ఈ పనికి ఫలితం అనుభవిస్తున్నాను అనే భావం నుంచి బయటపడి అన్ని జీవులకు సస్వరూపమైన సత్యమైన శాశ్వతమైన ఆనందంలో స్థిరంగా ఉండడాన్ని ముక్తి అంటారు. ఇక ఆశ్రయమని. ఏ పరమేశ్వరుని మూలంగా సృష్టి, స్థితి, లయాలు జరుగుతున్నాయో ఆ పరమేశ్వరుణ్ణి పరమాత్మ అని, పరబ్రహ్మమని, ఆశ్రయమని అంటారు. శుకుడు ఇలా భాగవతంలో చర్చించబడే అంశాలు పరీక్షితుకు చెప్పాడు. ఆ తర్వాత మరొకసారి వేరొక కోణంలో విరాట్ పురుషుణ్ణి, ఆ విరాట్ పురుషుడి నుంచి జగత్తు ఉద్భవించిన విధానాన్ని వర్ణించాడు. విరాట్ పురుషుడు తాను ఉండడానికి తగిన ప్రదేశం కోసం అన్వేషించాడు. ఆయన స్వయంగా శుద్ధుడు గనక తాను ఉండడానికి యోగ్యంగా శుద్ధమైన జలాన్ని సృష్టించాడు. ఆ నీటిలో 1000 దివ్య సంవత్సరాలు ఉన్నాడు. నరుల నుంచి, విరాట్ పురుషుడి నుంచి పుట్టినందుకు నీటిని నారము అన్నారు. నారములో నివసించినందుకు ఆయనకి నారాయణుడు అనే పేరు వచ్చింది అని శుకుడు పరీక్షితుకి చెప్పాడని సూతుడు సౌనకాదులకు చెప్పాడు. సౌనకుడు ఇలా అడిగాడు: సూత, విదురుడు ఆలుబిడ్డలు వదిలేశాడు, బంధుమిత్రుల్ని వదిలేశాడు, తనది అనదగిన వాటన్నిటిని వదిలేసి తీర్థయాత్రలకు వెళ్ళాడన్నావు. ఎందుకలా వెళ్ళిపోయాడు? ఆ మహాత్ముడు తీర్థయాత్రలు చేస్తూ ఉండగా మైత్రేయ మహర్షిని కలిశాడంటారు. వారిద్దరూ ఎక్కడ కలిశారు? ఏం మాట్లాడుకున్నారు? వారిద్దరూ కుటుంబ విషయాలు కానీ లౌకిక విషయాలు కానీ చర్చించరు కదా. వారిద్దరి మధ్య జరిగిన సంభాషణ తప్పక లోకానికి ఉపదేశం కోసమే అయి ఉంటుంది. వారి సంభాషణల సారాంశం తెలుసుకున్న వారికి శ్రేయస్సు కలుగుతుంది. అందుచేత వారి సంభాషణ గురించి చెప్పు. ఆ తర్వాత మరొక సందేహం. అన్ని బంధాల నుంచి దూరమై తీర్థయాత్రలకు వెళ్ళిపోయిన విదురుడు తిరిగి హస్తినాపురానికి ఎందుకు వచ్చాడు? ఎవరి కోసం వచ్చాడు? ఏం సాధించడానికి వచ్చాడు? ఆ వివరాలన్నీ మాకు చెప్పు. అప్పుడు సూతుడు: ఋషివర్య, మీరడిగిన ప్రశ్నలే పరీక్షిత్తు శుకుడిని అడిగాడు. శుకుడికి రాజుకి మధ్య జరిగిన సంభాషణ చెప్తాను, వినండి అని చెప్పడం ప్రారంభించాడు. ఇది శ్రీమద్భాగవత మహాపురాణం 2వ స్కందంలో చెప్పిన కథా సంగ్రహం. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం योगिहृद्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथम्